దీనిని గూర్చిన చరిత్ర మనకు తెలియాలి. ఎందుకు అంటే కొన్ని మూలాలు మనకు తెలియకపోతే మనం తెలియకుండానే దేవునికి విరుద్ధంగా నడుస్తాం. లెంటకు నేను వ్యతిరేకం కాదు, శ్రమ దినాలు పాటించొద్దని నేను చెప్పట్లేదు. కంగారు పడి జడ్జిమెంట్ చేయకండి. లెంట్ డేస్ నేను గౌరవిస్తాను. చాలా సంఘాలలో ఈ లెంట్ డేస్లో నేను మెసేజ్ చెప్పడానికి వెళ్తాను. కాకపోతే సత్యం ఎరిగిన వారు, వాక్యం మీద గౌరవం ఉన్నవారు, జ్ఞానం ఉన్నవారు విషయాల యొక్క మూలాలు, వాటి ఆరిజిన్ ఏంటో తెలుసుకోవడం శ్రేయస్కరం. లేదంటే ఆ ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో తిడతాడు దేవుడు, ఆండ్రగిచ్చి ముఖం మీద వస్తానని. అదేంటి ప్రభువా, సంఘముగా మేమన్నీ బాగుగానే చేసాం కదంటే నువ్వు అనుకుంటే సరిపోద్దా అని అడుగుతాడు ఆయన. ఆ జాబితాలో యుగాంతంలో మనం ఉండకూడదంటే ఈ మూలాలు మనకు ఖచ్చితంగా తెలియాలి. నాకు తెలిసింది చాలా పెద్ద చరిత్ర, నేను టూకీగా చెప్పడానికి చూస్తాను. ఈ లెంటను స్వాగతించే వాళ్ళు చాలామంది ఉన్నారు, లెంటను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి రకరకాల పదాలు ఉన్నాయి. లెంట్ డేస్ అన్నారు, స్ప్రింగ్ డేస్ అన్నారు, మండల కాలం అన్నారు, తపస్సు కాలం అన్నారు, శ్రమ దినాలన్నారు, దుఃఖ దినాలన్నారు, రకరకాల పర్యాయ పదాలతో పిలిచారు. కాకపోతే పెద్ద డౌట్ ఏంటంటే ఈ 40 దినాలు వ్యవధి బైబిల్ బేస్మెంట్స్ ఎక్కడ ఉండవు. మనకి ఉపవాసం చెయ్యొద్దని బైబిల్ చెప్పలేదు, ఉపవాసం చెయ్యాలి. శ్రమ దినాల్లో ప్రభుని జ్ఞాపకం చేసుకోవద్దని బైబిల్ చెప్పలేదు. ప్రతి వారం కూడా రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఆయన త్యాగమును జ్ఞాపకం చేసుకోమనే బైబిల్ సెలవిచ్చింది. వారమే కాదు, ఆయనకు గూర్చి మనం కూడుకున్న ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలి. మంచికో చెడుకో ఏడాదికి 40 రోజులు కూడుకుంటున్నారు. కాకపోతే కూడుకున్న మౌలిక విషయాల విషయంలో 7 మాటల కోసం గొడవెట్టేసుకుంటున్నారు. ఆ 7 మాటల్లో కనీసం మాకు ఒక మాట అయినా ఇవ్వలేదేంటి అని గొడవెట్టేసుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు చరిత్రే తెలియదనే బాధాకరమైన విషయం ఒక పక్కనుంటే, మరో బాధాకరమైన విషయం ఏంటంటే ఆ మరణ సమయంలో మరణ వాంగ్మూలం లాంటి 7 మాటలు యేసుప్రభు వారిస్తే ఆ చిట్ట మాటల విషయంలో కూడా వీళ్ళు నోట్ చేయవలసిన ప్రధానమైన గ్రావిటీ, ఆకర్షణీయమైన విషయం ఉంది. దాన్ని నోట్ చేయకుండా ఆ 7 మాటల దగ్గర వీళ్ళు కోపం ఇస్తున్నారంటే ఏమనుకోవాలి? ఆచారం అలవాటు అయింది. ఏడాదికి 40 రోజులు ఏదో అలా అలవాటుగా చేసి చివరి రోజు గట్టిగా భోజనాలు పెట్టుకుని ముగించడం అలవాటు అయిపోయింది మనకి. అంతకు మించి ఏమి లేదంటే ఉంది. మరి దీని గూర్చిన అర్థాలు, దీని గూర్చిన మూలాలు ఏంటంటే బ్రీఫ్గా అవుట్లైన్స్ మాత్రమే చూద్దాం. టైం ఎక్కువైంది కనుక. నిజానికి తమ్ముడు దశలోనికి మొదటి పత్రిక చెప్పమన్నాడు. అది 2.5 గంటలు పడుతుంది. తెల్లారిలోకి ఎవరో చచ్చిపోతారు ఇక్కడ. నాకు బాగానే ఉంటుంది, ఈటీగా చెప్తున్నాను కాబట్టి. ఆ నింద తమ్ముడి మీద పడకూడదని దశలోనికి పత్రిక ఆపేసాం. వీలైతే నెక్స్ట్ ఎప్పుడైనా చూద్దాం. ఈసారి లెంట్ టైంలో కాకుండా మంచి సమ్మర్ టైంలో అయితే వీళ్ళందరూ బాగా దొరుకుతారు తమ్ముడు. నా సలహా అయితే ఈ లెంట్ టైంలో అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి వస్తున్నారు కనుక లేట్ అవుతుంది. సరే, లెంట్ అనే వర్డ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీరు బాగా వినండి, చదువు లేని వాళ్ళు చెప్పండి. లెంట్ అనే పదము లాటిన్ వర్డ్ నుండి వచ్చింది. ఎక్కడి నుండి? లాటిన్. పోలీస్, సోషల్, మౌలికమైన చాలా లాంగ్వేజ్లో ఉన్న పదాలన్నీ లాటిన్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ లెంట్ అనే పదాన్ని లాటిన్లో ఏమంటారంటే దీన్నంటే వసంతకాలము, స్ప్రింగ్ అంటారు. ఏమంటారు? వసంతకాలము, స్ప్రింగ్ సీజన్. దాన్నే లెంట్ అంటారు. దాన్ని హిస్టరీ నుండి దీన్ని చూడగలిగితే ఎక్కడుంది ఇదంటే బైబిల్లో లేదు, కానీ బయట బసవ బుధవారం అంటారు. తెలుసుగా? బసవ బుధవారం తెలుసుగా? లెంట్ డేస్ అనేది ఎప్పుడు ప్రారంభిస్తారంటే బసవ బుధవారం నుంచి ప్రారంభిస్తారు. క్వశ్చన్ అడుగుతున్నాను, అసలు బసవ బుధవారం అంటే ఏంటి? బుధవారం అంటే తెలుసు మనకి. బసవ బుధవారం అంటే బూడిద జల్లుకుంటారు, బూడిద జల్లుకుని దుఃఖిస్తారు. నేను మళ్ళీ అడుగుతున్నాను, బుధవారం నాడు దుఃఖించాలని బైబిల్ నోట్స్ చేసిన
రిఫరెన్స్ ఉన్నాయా? లేవు. కానీ చరిత్రలో సార్వత్రిక సంఘంలోనికి అలవాటైంది. ఎలా అలవాటైంది? నేను విమర్శించట్లేదు, చరిత్ర దీని మూలాలు మనకు తెలియాలి. సరే, ఈ బస్వ బుధవారానికి లేదా ఈ వసంతకాలానికి లేదా ఈ లెంట్ స్ప్రింగ్ అనే ఈ వర్డ్కి హిస్టరీ ఏం చెప్తుందంటే చాలా చరిత్రలు చెప్తుంది. కానీ మనం అనుకుంటున్న 40 దినాలు ఈ 40 దినాలు ఒక్కటి కాదు. ఎందుకంటే యేసుప్రభు వారు అరణ్యానికి కిందకు అన్నీ ఎత్తుకున్నాడు సందర్భం. ఆ 40 రోజులు ఏ 40 రోజులు అయితే ఉన్నాయో ఆ 40 రోజులే ఈరోజు మేము పాటిస్తున్నాం అనుకుంటే మళ్ళీ పొరపాటు అవుద్ది. ఎందుకంటే ఆ 40 రోజులు ఇప్పుడు మనం పాటిస్తే ఆయన బాప్టిజం తీసుకున్న తొలి దినాల్లో 40 రోజులు అరణ్యంలో ఉన్నాడు. ఆ 40 రోజుల తర్వాత 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆ 3.5 సంవత్సరాల సేవ చివరిలో సిలువ వేసేశారు. అప్పుడు ఆయన మరణించి తిరిగి లేచాడు. కానీ మనకి ఆ 40 రోజులు ఈ 40 రోజులు అని చెప్పి ఈ 40 రోజులు పాటించి 3.5 సంవత్సరాల సేవా జీవితాన్ని నిశ్శబ్దం చేసి ఆ చివరిన చనిపోయిన పునరుద్ధానాన్ని ఈస్టర్ అని దానికి పెట్టి ఆ రిజరెక్షన్ డేని దీనికి కలిపేస్తాను. అడుగుతున్నాను, మరి మధ్యలో 3.5 సంవత్సరాలు ఏమైనాయి? నా మాట మీకు అర్థమైంది లేదు? ఇలాంటి అర్థం అవ్వ మనకి. టైం 11 అయిపోయిందని అర్థమవుతుంది. వినండి ఓపికగా. అడుగుతున్నాను, జ్ఞానం అండి, నేను మళ్ళీ చెప్తున్నానండి, చెప్పేవాడిని బట్టి ఉండదు, వినేవాడిని బట్టే జ్ఞానము ఎలిబరేట్ అవుతుంది. నేను పిహెచ్డీ చేసి ఉండొచ్చు గాక, ఇక్కడ ఉన్నవారు పిహెచ్డీలు చేసి ఉండొచ్చు గాక, మేధావులు ఏదికి మీదకి వచ్చి ఉండొచ్చు గాక, లేదా నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చి ఉండొచ్చు. ఎంత మేధావులు వచ్చినా వినేవాడికి ఆసక్తి లేదనుకోండి, జ్ఞానము బయటకు రాదు, చెప్పలేరు. అందుకే నేను మొన్న మధ్య జోకాలని మీ దగ్గర చెప్తాను, వినండి. ప్రతి దిక్కున జ్ఞానం ఉండాలి. ఎవడో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట, వెళ్ళి లావ్ అయిపోయాడట. అడిగితే డాక్టర్ గారు చెప్పాడట, అరే లావ్ అయిపోయి తగ్గించరా, రాత్రులు రైస్ తినడం మానేసి చపాతీ తినరా అంటే ఈడు అన్నాడట, భోజనానికి ముందు తినమంటారా భోజనం తర్వాత తినమంటారా అన్నాడు. ఈయన ఏమనాలండి? ఈయన్ని కింద కామెంట్ పెట్టారు, భోజనానికి ముందు 2 తినరా తర్వాత 2 తినన్నారు. తగ్గుతాడు. అరే డాక్టర్ దగ్గరికి వైద్యం చేయించుకుంటూ వెళ్ళినప్పుడు కనీసం ఆయన ఏం చెప్తున్నాడో కూడా నీకు ఆ నాలెడ్జ్ లేకపోతే, నేను మర్చిన వైద్యం మీద నాలెడ్జ్ లేకపోతే డాక్టర్ చచ్చిపోడు, నువ్వు చచ్చిపోతావు. ఇక్కడ కూడా అంతే. ఈ ఆత్మీయమైన వైద్యంలో నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ పొడిసేయండి ఇక్కడ పొడిసేయండి అనకూడదు, కాస్త జ్ఞానం ఉండాలి. నేనేం చెప్తున్నాను వినండి. వెళ్ళే కొలిది మన గుండెలు బరువెక్కితే నిజంగా చెప్తున్నాను, మీకు జ్ఞానం పనిచేయడం స్టార్ట్ చేస్తే మీ మనోనేత్రాలు వికసిస్తాయి. ఏం జరుగుతుంది? ఈ 40 దినాలని యేసుప్రభు వారు పాటించిన 40 దినాలు మేము పాటిస్తున్నామంటే ఆయన 40 దినాలు అయిపోయిన వెంటనే ఆయన సిలువేసేశారా? 3.5 సంవత్సరాలు సేవ చేశాడా? 3.5 సంవత్సరాల సేవ చేశాక చివరిలో ఆ 3.5 చివరిలో అప్పుడు సిలువేశారు. అంటే ఇది ఈ 40 ఆ 40కి సంబంధం లేదన్నమాట. ఒకవేళ మోసే 40 మేము తీసుకున్నామంటే మోసే సేనాయి పర్వతం మీద చేశాడు, కిందకే రాలేదు. కాబట్టి మనం అందరం ఎక్కడ చేయాలి? అసలు దానికి తీసి అసలు ఈ లెంటకి ఒకవేళ మోసే దినాలకు సంబంధం అయితే మోసే లెంట్లో జీసస్ని జ్ఞాపకం చేసుకోకూడదు. మీరు ఏ 40 గమనం, ఒకవేళ నోవహు 40 రోజులు తీసుకుంటే ఆయన వాడెక్కాడు. ఆ వాడలో అక్కడ ఎక్కడైనా ఉపవాసం చేసినట్టుందా? జంతువులకి మనుషులకి కావలసిన ఆహారం చక్కగా 40 రోజులు తిన్నారు. అక్కడ ఉపవాసాలు ఏమి లేవే. మరి బైబిల్లో ఏ 40 కదిపినా ఎక్కడ 40 మ్యాచ్ అవట్లేదు. మరి ఈ 40 ఎలా వచ్చింది? అదే హిస్టరీ. ఆ చరిత్ర మనకు తెలియాలి. ఆ చరిత్ర తెలిస్తే ఈ 40 రోజులు మనం ఎలా పాటించాలో అర్థం. నేను పాటించొద్దంటలేదు, పాటించండి. దాన్ని ఎలా పాటించాలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దీని విషయంలో మహానాయకుడు విప్లవకారుడు మార్టిన్ లూథర్ గారు ఫైట్ చేశారు. దీని విషయంలో నిలబడ్డాడు. నైసియా కౌన్సిల్ దగ్గర ఆయన తీసిన ఏవైతే జాబితాలు ఉన్నావో దాన్ని వడపోయడానికి ఆ వరుసలో నిలబడిన వాడు కౌన్సిల్ చేయడానికి నిలబడ్డాడు. అలాంటి సంఘాల్లో మీరు ఉన్నారని నేను విన్నాను. మార్టిన్ లూథర్ అనే సంఘం మామూలు సంఘం కాదు, గుర్తుపెట్టుకోండి. చరిత్ర సంఘానికి చరిత్రలో రివైవల్ అంటే ఏంటో స్టార్ట్ చేసినది మహానాయకుడు మార్టిన్ లూథర్. అలాంటి సంఘాలు మీరున్నారంటే మీరు ఎంత జ్ఞానం కలిగి. అందుకే నేను మళ్ళీ అడుగుతున్నాను, ఏంటి దీని సంగతి ఏంటి? అసలు
ఈ లెంట్ అని లేదా ఈ ఈ యొక్క 40 రోజుల ఈ ఉపవాస కార్యక్రమాలు అనేవి ఎలా వచ్చాయంటే, నేను మెల్లగా కొన్ని విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను, వినండి. ఇది ఎలా వచ్చిందంటే, లెంట్ అంటే ఏ సీజన్ కొలుస్తారు? కాలం వసంతకాలం. అంటే వసంతకాలం అనే పదం నుంచే చెప్పండి లెంట్ అని లాటిన్లో అంటారు. ఆ లెంట్ని తెలుగులోకి తర్జుమా చేస్తే ఏమంటారు? వసంతకాలం అంటారు. మనకు వసంతకాలం ఇది సరే పక్కన పెట్టండి. వసంతకాలం అంటే ఈ వసంతకాలం నుంచి అంటే ఇది వసంతకాలపు దినాలు అంటారు. ఇప్పుడు ఈ పదం మీకు అర్థమైతే వసంతకాలమే ఎందుకు తీసుకున్నారంటే ఈ వసంతకాలం అనే పదం బైబిల్లో ఒక దేవుడు ఉన్నాడు. బైబిల్ దేవుడు కాదండోయ్, బైబిల్లో లిఖించిన అంటే ఇలా అటోడు ఒకడు ఉన్నాడని బైబిల్ దేవుడు రాయించిన ఒక దేవుడు ఉన్నాడు. వాడు పేరు అష్టారోతు. తెలుసా? చదివారు ఇది? అష్టారోతు తెలుసా తెలీదా? తెలీదు ఎవరు చెప్పండి. అష్టారోతు అని చదివారు. అష్టారోతు. ఇంకా కొన్ని పదాలు ఉన్నాయిగా. ఆవిడ పేరు ఆ దరిద్రగొట్రాలు ఉంటుంది, ఆ సూర్యదేవత. ఎవరు? యెజబెలు పూజించిందిగా. బయల్జెబూల్. యేసుప్రభు ఎత్తాడుగా. వీళ్ళందరికీ తల్లి అష్టారోతు మూలాలు. అష్టారోతు బాగా వినండి. అష్టారోతు ఇప్పుడు మళ్ళీ అడుగుతాను. అష్టారోతు అంటే వసంతకాలపు దేవుడు అని అర్థం. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, నా మాట మీకు అర్థమైంది లేదు. లెంట్ అనగానే వసంతము. వసంతకాలాన్ని ఎందుకు తీసుకున్నారంటే అష్టారోతు అంటే వసంతకాలపు దేవుడు ఒకడు ఉన్నాడు. మీకు అంగరైపోయి తుస్మని వెళ్ళిపోకండి. చూసారు లెంటనే ఎలాగంటున్నాడో అనుకోకండి, వినండి. మళ్ళీ అడుగుతున్నాను, వసంతకాలపు దేవుడు అంటే అష్టారోతును గ్రీకులో ఏమంటారంటే, మళ్ళీ అడుగుతున్నాను, అష్టారోతును గ్రీకులో ఇస్తార్ అంటారు. ఏమంటారు? ఇస్తార్. ఇస్తార్ అంటే ఎక్కడో విన్నట్టుంది. అష్టారోతు ఇస్తార్, అష్టారోతు ఇస్తార్. నేను మళ్ళీ అడుగుతున్నాను, మన లెంట డేస్ని ఏ రోజుతో ముగించేస్తాను చెప్పండి? ఈస్టర్. ఇస్తార్. నెక్స్ట్ ఈస్టర్ అంటే ఇప్పుడు ఈ ఈస్టర్ అనే పదం ఇస్తార్ అంటే అష్టారోతుకి సంబంధించిందంటే మీకు నచ్చినా నచ్చకపోయినా చరిత్ర చెబుతుంది. ఎస్, ఈ ఇస్తార్ అనే పదం అష్టారోతు, అది గుర్తుపెట్టుకో. అంటే ఇప్పుడు అష్టారోతు దేవత వసంతకాలపు దినాలు. ఇస్టార్ అంటే ఇస్తార్కి ఈస్టర్ అయితే ఇవి మనకెలా వచ్చాయంటే కొంచెం చరిత్ర మళ్ళీ ముందుకి. రోమన్స్ ఈ ఈస్టర్ అనే దేవతను ఏమన్నారంటే, దేవుడిని ఏమన్నారంటే పార్చునా అంటారు. ఐగుప్తీలు, మీకు ఎందుకో చెప్తున్నాను పదాలు వినండి, ఐఎస్ఐఎస్ అంటారు దీన్ని. ఇంకా చరిత్రకాలు చెబితే ఇవన్నీ కాదండి, చరిత్ర కాదు, మీరు చెప్పేది బైబిల్ ఉదాహరణ లేదా బైబిల్ ఆధారం ఉందా అంటే ఇలా అడిగేవాడు ఉంటాడనే దీనికి బైబిల్ ఆధారం ఉందని దేవుడు మోసే దగ్గర నుండి యెహెజ్కేలు వరకు ఈ వృత్తాంతం రాసి ఉండొచ్చాడు. కాకపోతే మనం ఎప్పుడు చదివినా మనకి చెప్పండి బాధపడతారా మాట అన్నందుకు? అర్థం చేసుకునే ప్రయత్నం చేయం. ఏదో రాసాడని వెళ్ళిపోతాం. చిలకలు స్టార్ట్ అవుతాయి 31కి చిలకలు. ఈ చిలకలన్నీ కార్డులు ఎత్తాయి అన్నమాట. ఏ కార్డులు? నేను తీయొద్దు అంటలేదండో. 31కి కార్డు తీస్తుంది. ఓ చిలక వచ్చి ఒక కార్డు తీస్తుంది, ఓ చిలక వచ్చి ఒక కార్డు తీస్తుంది. అన్నీ మంచి కార్డులే తీస్తాయి చిలకలు. ఏంటో మరి ఈ ఏడాదంతా మంచి జరిగిపోవాలని. నువ్వు చిలక జ్యోతిష్యంలా బైబిల్ చదివితే నేను మళ్ళీ చెప్తాను, నీ బతుకు అయిపోవాలి కానీ జీవితంలో బైబిల్ అర్థం అవుతుంది. నువ్వు ఇలా కొట్టి ఏదో టెక్స్ట్ బుక్లో పిల్లలు ఆడుకునేవారు, అలా తీస్తే నీకు నచ్చిన వాక్యం చదివేస్తారు. దీనికి ఒక సందర్భం ఉంది, దీనికి ఒక నడక ఉంది, దీనికి క్రమానుగతంగా రాయబడిన విధానం ఉంది. 42 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాలు ఒక సంస్కృతిలో జీవించి దీన్ని ఒక క్రమానుగతంగా రాశారంటే దీన్ని ఎంత క్రమంగా చదవాలి? నువ్వు చిలకలాగా ఒక రెఫరెన్స్ బయటకు తీస్తే ఎలాగ అర్థమవుద్ది? అదేంటండి రెఫరెన్స్ తీయొద్దంటలేదు, రెఫరెన్స్ అప్లై చేసుకోండి. కానీ ఒక రెఫరెన్సే ఏడాదికి సరిపోయిందని మనం సరిపెట్టుకున్నారో ఇంత బైబిల్ రాయించిన దేవుని ఉద్దేశాన్ని కాల రాస్తున్నారని మాత్రం మర్చిపోకండి. మీకు విషయం చెప్తానండి.
కార్డు తీసినంత మాత్రాన అదే జరిగిపోద్దని అనుకోకండి. నేను వాస్తవం చెప్తున్నాను, మీకు నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే మొన్న ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ తమ్ముడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటాడు అనుకుంటాను. నేను మీటింగ్ నుండి వస్తున్నాను. సరిగ్గా రాజమండ్రికి కరు అంటే కొవ్వూరికి కరు అంటే ఇలా తిరుగుతుంది బ్రిడ్జు. ఈ తిరుగుతున్న టైంలో ఈయన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనుకుంటా, ఏమైందో తెలీదు, మరి అది ఏం జరిగిందో మనకు తెలియదు. ఆయన డ్యాష్ ఇచ్చాడు, ఆ వాల్ను కొట్టాడు. కొడితే ఈ మెదడు ఉంటుంది చూసారా, ఇలాగ జున్నుగడ్డలాగా వచ్చి రోడ్డు మీద పడిపోయింది. ఎవ్వరు రోడ్డు మీద చూడలేదు, ఎవ్వరు లేరు, ఎవరు ఆగరు. ఎందుకంటే తలపోటు వ్యవహారం ఎందుకు అనేసి. మనకి దేవుడు మంచి సమరయుడు దారంట చూసి వెళ్ళిపోడని చెప్పి ఒక ఉదాహరణ ఉందిగా మనకు. మరి ఆ రెఫరెన్స్ మాకు గుర్తు. అందుకే దారిలో ఎవడబడిపోయి లెగదీస్తాం. తర్వాత ఏమైతే అందులో నేను డిపార్ట్మెంట్ కనుక నాకు ధైర్యం, దాన్ని ఎలాగవుతుందో ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను ఆగాను. ఆల్రెడీ ఫోన్ చేశాను, వచ్చారు. ఏమైనా ఇంటిమేషన్ ఇద్దామని అక్కడున్న ఏమైనా ఎతికితే వాళ్ళ బ్యాగ్ పడిపోయింది. ఆ బ్యాగ్ తీస్తే ఆయనలో ఐడి కార్డు ఉంది. ఇంకా ఏమైనా చూస్తే అందులో ఆయనకి 31st ఇచ్చిన కార్డు ఉంది. ఆ కార్డులో ఏముందో తెలుసా, ఇది మొదలుకొని సదాకాలము అని ఉంది. ఇది మొదలుకొని సదాకాలం నేను దీవించేదను, సమృద్ధి కలిగి దీవించదు, ఈ పదాలు ఉన్నాయి. కానీ కార్డు అలా ఉంది. కానీ ఆయన మెదడు బయట పడిపోయి చచ్చిపోయాడు. నేను అడుగుతున్నాను, రెఫరెన్స్ తప్ప? ఆ రెఫరెన్స్ తప్ప? లేకపోతే నేను అడుగుతున్నాను తీసుకున్న ఆయన తప్ప? నేను అడుగుతున్నాను సీరియస్గా, అలాంటి అలవాట్లు తెచ్చిన వాళ్ళు తప్ప అని చెప్పండి. వాక్యం ఏ సందర్భంలో రాయబడింది, ఒక వాక్యాన్ని వాళ్ళ జేబుల్లో పెట్టి ఇలా పంపించేస్తే నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఏమైపోయాడు? సదాకాలం జీవించి సమృద్ధిగా బతుకుతా అన్నవాడు యాక్సిడెంట్లో ఎందుకు చనిపోయాడు అడుగుతున్నాను. నేనే నా కళ్ళతో చూశాను. నేను ఫస్ట్ ఐ విట్నెస్ నాదే రాశారు పేరు అందులో. నేను ఎందుకు చెప్తున్నానంటే శిలకలాగా ఒక రెఫరెన్స్ ఇస్తే సరిపోదు. అసలు ఉందా దీని మూలాలంటే ఉంది. చూద్దాం ఒకసారి, వెళ్దాం. చూడండి, ఆది కాండము 11వ అధ్యాయం. ఆది కాండము 11వ అధ్యాయం. ఆది కాండము 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. భూమి యందంతటా ఒక్క భాషయు, చాలా జాగ్రత్తగా ఇది చరిత్ర మళ్ళీ చెప్తున్నాను. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోచుండగా సేనారు దేశమందంతటా మైదానం వారి కనబడును. ఆగుదాం, ఇక్కడ జరుగుతుంది. జనాల్ని ఎక్కడికి పోకుండా అలా కంట్రోల్లో ఉంచుతున్న ఒక నాయకత్వం ఉందట. జనాలు ఒక యూనిటీగా ఉండాలంటే ఎవడొక నాయకుడు ఉండాలిగా, లీడర్ ఉండాలి. ఎవడున్నాడో ఆది కాండం 10-11 అనగానే టక్కమని స్ట్రైక్ అవ్వాలి మనకి. అక్కడ ఒక నియంత ఉన్నాడు. ప్రపంచంలో మొట్టమొదటి నియంత వాడే ఎవడో కాదు, నిమ్రోద్ అనే నియంత ఉన్నాడు. వాడు ఏం చెప్తున్నాడు, వాడు గురించి 10వ అధ్యాయం ఏమైనా సెలవిస్తుందో చూడండి, 8వ వచనం నుండి. మరియు కూసు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుట ఆరంభించి. అంటే నియంత పాలన, కనుసైగుతో పరిపాలించి జనాలను ఒక కట్టల్లో ఉంచే పరిపాలన చేసిన మొట్టమొదటి పరిపాలకుడు ఎవడు అంటే ఎవడు చెప్పండి? నిమ్రోద్ గాడు. అసలు పాలిటిక్స్కి పునాది వేసింది ఎవడు చెప్పండి? నిమ్రోద్. భౌతికంగా ఇదిగో పాలిటిక్స్ ఉన్న దానికి, లేదా ఈ పాలిటిక్ వర్డ్కి ముందే దానికి పునాది వేస్తుంది నిమ్రోద్ గాడు. వాడు ఏం చేస్తున్నాడు చూడండి. అతడు యెహోవా ఎదుట పరాక్రమశాలి గల ఏటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల ఏటగాడై నిమ్రోదు వలే అని లోకోక్తి అంటే ఒక సామెత. ఇతడు ఎలా ఉన్నాడంటే అచ్చు నిమ్రోద్ అని ఒక సామెత ఎలా పోలుస్తారు, ఆడు సామెత ఇవ్వడంటే ఆడు ఫేమస్ ఫిగర్ అయ్యాడట. ఇంకా ఏం చేశాడు? సేనారు దేశంలోని బాబేలు, ఎరికే, అక్కాదు, కల్నే అను పట్టణములను అతనికి రాజ్యమునకు మొట్టమొదటి రాజుల పరిపాలన, రాజరిక పరిపాలన, రాజకీయ పరిపాలన, ప్రజా పరిపాలన, అన్ని పరిపాలనకు పునాదేసింది వీడే. వాటన్నిటికీ ఇంకా కింద చెప్తున్నాడు చూడండి. ఆ దేశంలో నుండి అస్సూరు బయలుదేరి నినేవే, రహబోతీరు, కాలాహు, నినేవే, కాలాహు మధ్యనున్న రెసీనును కట్టించను. ఇదే ఆ మహాపట్టణము. ఇంకా కింద చెప్తాడు చూడండి, ఇంకా కింద చెప్తున్నాడు చూడండి. 10వ వచనం సేనారు దేశంలోని బాబేలు, 11వ వచనంలో అస్సూరు, నెక్స్ట్ నినేవే. నేను మళ్ళీ అడుగుతున్నాను, బైబిల్ చరిత్ర మీకు అర్థమైతే నినేవే అనేది ఎంత పెద్ద టౌన్ అండి. దానికి వెళ్ళిన ప్రవక్త ఎవరు? యోనా. అంటే
నినేవే పట్టణాన్ని కట్టడానికి పట్టణాలు కట్టించింది ఎవడంటే టౌన్స్ అంటే రాజధానులు, రాజ్యాలు స్థాపించిన తెలివైన పరిపాలకుడు నిమ్రోద్ గాడు. ఆ రోజుల్లో ఒక ఏరియాకి టౌన్ ఉండాలి అని టౌన్ ప్లానింగ్ తెచ్చింది ఎవడు చెప్పండి. మీరు ఎప్పుడు రాజధాని పల్లెటూరు ఎట్టరు మీరు చూడండి. రాజధాని ఎప్పుడైనా మీరు చూడండి, పాలకొల పక్కన పల్లెటూరు ఎట్టేస్తారా? ఏదో ఒక ప్రధాన పట్టణాన్ని పెడతారు. ప్రధాన పట్టణాన్ని రాజధానిగా పెట్టాలని ఈ ప్రపంచానికి నేర్పించింది ఎవడు? నిమ్రోద్ గాడు. గుర్తుపెట్టు. నినేవే కట్టింది వాడు. బాబేలు అనగానే మీకు టక్కమని స్ట్రైక్ అవ్వాలి. నెబుకద్నెజరు మహాబబులోను అని చదువుకుంటాంగా టెక్స్ట్ బుక్కుల్లో, ప్రకటన గ్రంథం టెక్స్ట్ బుక్కుల్లో బయట హ్యాంగింగ్ గార్డెన్స్ అని చదువుకుంటాంగా. వేలాడు ఉద్యానవనం అని 7 వండర్స్లో ఒక వండర్ ఉందగా. ఇలాంటి మహాపట్నాలు కట్టించింది ఎవడంటే నిమ్రోద్ గాడు. నినేవే కట్టించింది వాడే. అస్సూరు, ఈరోజు అస్సూరు ప్రాంతం చూడండి, పర్షియన్స్, అస్సూరియన్స్, వీళ్ళందరూ బాబులోనియన్స్. ఈ మూల పట్టణాలన్నీ కట్టింది ఎవడంటే ఈడే నిమ్రోద్ గాడు. ఈడి పరిపాలన ఒక రేంజ్లో కొనసాగుతుంది. ఇలా కొనసాగుతున్నప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. వాడు చేసిన మోకమ్ముడు పని వాడు చేశాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఒక పెద్ద టవర్ కడదామన్నాడు. ఏమన్నాడు? టవర్ అంటే గోపురం. ఓ పెద్ద గోపురం కడదాం. ఆ గోపురంలో చెప్పండి, దేవుడికే కాపురం పెడదామండి. దేవుడికి, నా మాట మీకు అర్థమైందో లేదో, చుట్టూ ఇల్లు కట్టుకున్నారు. ఆ రిఫరెన్స్ మీరు చదవండి, నేను చదువుతాను. ఎందుకంటే మంచి మీరు చదువు, నేను చదువుతాను మీరు. మరియు వారు మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశము శిఖరము గల ఒక గోపురమును, ఎన్ని వచ్చినాయి? ఒక పట్టణము, ఆకాశము శిఖరము గల ఒక గోపురం సంపాదించుకుందాము రండని చెప్పుకొనిరి. మీరు బాగా గమనించండి. పట్టణం మధ్యలో గోపురం అంటే ఒక టౌన్ కట్టాలి. ఆ టౌన్ మధ్యలో గోపురం పెట్టాలి. మళ్ళీ నేను అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా గుళ్ళు కానీ, పురాతనమైన చర్చలు కానీ, పురాతనమైన ఏ కానీ చూడండి, సూదుగా ఉంటుంది. ఎందుకు సూదుగా ఉంటుంది? ఆ సూదుగా ఉన్న చివరిని తలుపు పెడతారు చూడండి. ఈసారి ఆ తలుపు ఇలా స్టెప్ బై స్టెప్ కట్టి ఆ చివరిని ఒక తలుపు పెడతారు. ఇలా సూదిగా కట్టాలి, ఆకాశాన్ని కొన చూస్తున్నట్టు కట్టాలని ఈ కట్టడాలు నేర్పించింది ఎవడు? మళ్ళీ ఈడు మామూలుడు కాదు. ఎవడు? నిమ్రోద్ గాడు. అంటే అంత సూదుగా కట్టి ఆ పై తలుపు పెడుతున్నారు ఎందుకు? ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మనం అక్కడి నుంచి దూకేస్తామని కాదు. చివరిని తలుపు ఎందుకండి? నా మాట మీకు తలుపు కింద ఉండాలి కానీ పైన ఎందుకండి? చివరి లాస్ట్లో తలుపు పెడతారు. లాస్ట్లో తలుపు ఎందుకు? లాస్ట్లో తలుపు నువ్వు ఇటు నుంచి వెళ్ళి అది తీసుకుంటావని కాదు. అడ్డి వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళు తీసుకుంటారు. ఎవరు? దేవుడు. బాబేలు గోపురం ఎందుకంటే సూది కట్టి పైన తలుపు పెడతారు. ఆ తలుపులో నుంచి దేవుడట అలా దిగిపోయి ఆ గోపురంలోకి వచ్చి ఈ చుట్టూ పట్టణం కట్టుకున్నారు. ఇళ్ళన్నీ పక్కన ఉంటే ఇందులో ఉండడానికి కాదు, ఈ ఇంట్లో ఉన్నవారిని దేవుడు అలా దిగి ఆ మెట్లలోంచి అలా దిగి భక్త ఏం కావాలి చెప్పని, పాడి పంటలు కావాలా, గర్భాలు ఫలించాలా, లేదా నీ ఆరోగ్య సూత్రాలా, నీకేం కావాలి చెప్పని దేవుడు దీవించేసి దేవుడు వచ్చి వెళ్ళిపోవడానికి ఒక గెస్ట్ హౌస్ కట్టారంటండి. అదే బాబేలు గోపురం. నా మాట మీకు అర్థమైందా? అందుకే దేవుడు ఆడ తాట తీయాలనుకుని ఇలా పనికిమాలి పనులు అన్నిటి చేస్తున్నాడని చెప్పి వాడిని చెదరగొట్టారు. అదిగో గోపురం చూడండి, ఆ బాబేలు గోపురం. అందుకే మీరు చూడండి, ఎప్పుడు పురాతనమైన గుడులు మీరు చూడండి, ఆ గుడులు చివరి ఉంటాయి. కాకపోతే మన క్రిస్టియన్స్ కొంచెం అప్డేట్ అయ్యి నైసియా కౌన్సిల్ జరిగింది తెలుసుగా. నైసియా కౌన్సిల్ మనం చదువుతాంగా. మన మొన్న ఎప్పుడో ఎవరో చదివించారు. నైసియా కౌన్సిల్ చదివిస్తారుగా మన లూథరన్ చర్చిల్లో, మెయిన్లైన్ చర్చిల్లో చదివిస్తారు. ఆ నైసియా కౌన్సిల్లో పెద్ద లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాక మార్చారనమాట. కొంచెం ఆ మార్చినప్పుడు తలుపు పెడితే బాగోదని మధ్యలో గంట పెట్టారు. అంటే ఇప్పుడు గంట ఎవరు కొట్టమని నేను అడుగుతున్నా. ఏదో ఒక జస్ట్ మోడిఫికేషన్. సరే, అది విషయం వదిలేయండి. ఈడలాంటి పరిపాలనకి ఎప్పుడైతే పెద్దపేట వేసాడో, వేసిన అనాథ కాలంలో దేవుడు వీడి చుట్టూ ఉన్న మూకను చెదరగొట్టాడు. వీళ్ళు చెదిరిపోయారు. వీళ్ళు చెదిరిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, అనతి కాలంలోనే చరిత్ర చెబుతుంది, వాళ్ళ ఇతిహాసాలు చెప్తున్నాయి, వాళ్ళ హిస్టరీ చెప్తుంది, వాళ్ళ చరిత్రకాలు సెలవిస్తున్నారు. ఆ మూల చరిత్రలో రాయబడింది, వాడు ఆ కాలంలోనే చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఈయన గారికి ఒక భార్య ఉంది.
ఆ పేరు బైబిల్లో లేదు కానీ బయట ఉంది. ఆ చరిత్ర ఆధారాలు బైబిల్లో ఉన్నాయి, పేరు లేదు. ఈయన గారుకున్న భార్య పేరు సెమీరామిస్. మిస్ అని కూడా అక్కడి నుంచి వచ్చింది. చాలా తగులుతాయి మనకు, మీరు జాగ్రత్తగా వినండి. సెమీరామిస్ అంటే, ఈ సెమీరామిస్ అనే ఒక ఆవిడ ఉండేది ఎవరికి? నిమ్రోదు గడికి భార్య. ఇప్పుడు పరిపాలకుడు చనిపోతే ఇప్పుడు ఈ కుటుంబాన్ని రాజరికం లేకపోతే లోకు కడతారు కదండి. మళ్ళీ నిమ్రోదు లాంటోడు కావాలి. ఇప్పుడు నిమ్రోదు లాంటోడు ఎవడున్నాడు? ఎవడు లేడు. ఇప్పుడు తీరా బిడ్డలు లేకుండా చచ్చిపోయాడు. ఇలాంటి టైంలో పెద్ద స్కెచ్చే వేసింది అమ్మగారు. ఎవరు? సెమీరా. మీకు విషయం చెప్పిన, అమెరికాలో ఇలా పట్టుకుని ఉంటుంది చూసారా? అమెరికాలో ఒక ఆవిడ ఉంటుందిగా సముద్రం మధ్యలో ఇలా పట్టుకుని. ఎక్కడే అనుకుంటున్నారు ఈ మూలాలు? మరియమ్మ గారు ఇలా ఎత్తుకుని ఇలాగా, మీరు మరియమ్మనే ఎత్తుకున్న ఆవిడనే చూస్తా అనుకుంటారు, కానీ ఈసారి మీరు చూపిస్తాను ఆయన ముందుకెళ్ళి కొలిది మరియమ్మ భుజం మీద ఒక కర్ర ఉంటుంది చూడండి, మీరు ఇలా ఎత్తుకుని ఇలా ఎత్తుకుంటారు. ఇవన్నీ ఏంటంటే ఇవి సెమీరా గారి యొక్క మూలాలు. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే సెమీరా ఏం స్కెచ్ చేసింది? నిమ్రోదు పోయాడు, పరిపాలన ఈకవుద్ది, మళ్ళీ పరిపాలన రావాలంటే ఒక కథ అల్లింది. ఆ కథ ఏం కథ అంటే, ఇదిగో మళ్ళీ నిమ్రోదు పుట్టబోతున్నాడు. ఆయన నాకు బిడ్డల కనకుండా వెళ్ళిపోయినా ఆయన మళ్ళీ పుట్టబోతున్నాడు. ఇప్పుడు నేను 3వ నెల ప్రెగ్నెంట్ని అంది. ఎవరు? అది అలా ఆయన లేకుండా ఎలాగంటే అదే దైవం. ఎవరు అనుకుంటున్నారు? నిమ్రోదు అంటే అందే. నా దేవుడు నా గర్భంలోకి వచ్చాడు. మీరు గమనిస్తున్నారా? నా దేవుడు నా గర్భంలోకి వచ్చాడు. అప్పుడప్పుడు ఈయన పేరు ఏతువది ఉన్నాడు, ఆయన బాబు గోకినేని ఉన్నాడుగా, బాబు గోకినేని గారు. ఇదిగో మరియమ్మ స్టోరీ అక్కడి నుంచి కాపీ కొట్టారంటాడుగా. అప్పుడప్పుడు అంటాడు టీవీలో, మీరు వింటున్నారు లేదో, అప్పుడప్పుడు కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు ఆ స్టోరీలే, ఈజిప్ట్ స్టోరీలే అంటున్నారుగా. ఇవన్నీ మూలాలు ఆవిడ గారిదే. కానీ విషయం గుర్తుపెట్టుకోండి, మరియమ్మ గురించి పూర్తిగా తెలియక ఇలా మాట్లాడుతున్నారు. సరే విషయం వదిలేండి. ఈవిడ గారి గర్భం దాల్చిందంటే ఎలా దాల్చిందంటే, ఈవిడ మీద చాలా కౌంటర్ ఎక్స్ప్లెనేషన్ హిస్టరీ కూడా ఉంది. ఈవిడ గారికి గర్భం ఎలా వచ్చిందంటే ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంది. వచ్చి ఏ రోజు ఇలాగా రాత్రి మాట్లాడకుండా ఏదో పెట్టుకుంది. ఆ అక్రమ సంబంధం పెట్టుకుంటే, అక్రమ సంబంధం అంటే చీ అంటారని ఇప్పుడు ఒక కథ అల్లింది. ఇదిగో మళ్ళీ మహారాజు నిమ్రోదు నా గర్భాన పుట్టబోతున్నాడు, ఆ రాజు రాబోతున్నాడు అన్నాడు. ఇప్పుడు గర్భంలో ఒకడు వచ్చాడు. ఆ గర్భంలో ఎవడైతే వచ్చాడో ఆడు పుట్టాడు. వచ్చాడని అన్నది ఎవడో, మొత్తం మీద ఎవడదో ఆ గర్భం. ఆ గర్భం మీద ఆ గర్భంలో నుంచి పుట్టినోడికి ఒక పేరు పెట్టారు. ఈ బైబిల్ పేరు ఉంటుంది, ఆ పేరు హిస్టరీలో కూడా ఉంటుంది. ఆ పేరు ఏం పేరు తెలుసా? తమ్మూజు. ఎవడు అంటే ఇప్పుడు మేడం గారికి పుట్టింది ఎవడు? తమ్మూజు. పేరు తమ్మూజు. బాగా వినండి, పేరు తమ్మూజు. వాళ్ళ నాన్న పేరు నిమ్రోదు. నిమ్రోదే తమ్మూజుగా పుట్టాడు. తమ్మూజుకున్న పేరే అష్టారోతు. నా మాట మీకు అర్థమైంది లేదు? తమ్మూజుకున్న పేరే అష్టారోతు. అష్టారోతు ఎప్పుడు పుట్టాడు? తమ్మూజు అంటే వసంతకాలానికి సంబంధించినాడు. నా మాట అర్థమవుతుందా? వసంతకాలానికి అంటే ఇప్పుడు ఈ వసంతకాలంలో పుట్టాడు. సరిగ్గా వీడు చనిపోయింది కూడా వసంతకాలంలో. తర్వాత కాలంలో వీడు కూడా చచ్చిపోయాడు. వీడు చనిపోయిన తర్వాత బాగా వినండి, మళ్ళీ ఈయన వస్తాడు. నా తమ్మూజ్ అంటే మన అష్టారొతు మళ్ళీ వస్తాడు. ఇతను కొరకు మనం బూడిద జల్లుకుని ఏడాలి. బస్వ అంటారు దాన్నే. నా మాట అర్థమైందో లేదో? బస్వ బుధవారం అంటే వసంతకాలం టైంలో బూడిద జల్లుకుని గోనె పట్ట కట్టుకుని. ఇప్పుడు లేదా ఆ ఏడుపు 9వ శతాబ్దంలో ఆపేశారు. ఎందుకంటే పెద్దలు ఫైట్ చేశారు. మార్టిన్ లూథరన్ లాంటి వారు దీనికి వ్యతిరేకంగా నిలబడ్డారు, వద్దని చెప్పారు. ఈ బస్వ బుధవారంలో ఏం చేస్తారు? బూడిద జల్లుకుని తమ్మూజు కొరకు ప్రత్యేకించి ఆడవాళ్ళు గుంపే ఆడవడం స్టార్ట్ చేస్తారు. ప్రతి దిక్కునీళ్ళు ఉంటారండి. వీళ్ళు ఏడవడం మొదలెట్టారు. ఈ ఏడ్చారు. ఎందుకు ఏడుస్తున్నారంటే ఈ సెమీరా చెప్పింది ఏమనంటే, ఏడండి, బాగా ఏడండి, ఏడిస్తే మళ్ళీ మన దేవుడు తిరిగి లేస్తాడు, మళ్ళీ లేస్తాడు. ఇదిగో మళ్ళీ మన దేవుడు లేస్తాడంటే ఇంకా ఏడుస్తారు. ఇంకా లేవడు. లేచాడు అంది వీళ్ళ అమ్మ. ఎవరు? సెమీరా. ఎలా లేచాడంటే అదిగో ఆ వికసిస్తున్న చెట్లు చూడు,
ఆ చెట్లలో కనబడుతున్నారు. అంటే ఇప్పుడు కొత్త ఆకులు వస్తున్నాయి. ఎవరు అనుకుంటున్నారు ఆకులు? ఇదే వసంతకాలం అంటే. వికసిస్తున్న ఆ ఆకులు చూడు, ఫలిస్తున్న ఆ చెట్లు చూడు, ఎగురుతున్న పక్షులను చూడు, ప్రకృతిలో మళ్ళీ చూడు ఒక నూతనత. వసంతకాలంలో నూతనంగా వస్తాయి, అన్ని కొత్తగా. ఈ కొత్తదనం వస్తుంది చూడు, అదిగో కొత్తగా ప్రకృతిలో వికసిస్తున్నాడు మన తమ్మూజు. మళ్ళీ వచ్చాడు, నిమ్రోదే మళ్ళీ పుట్టాడు. ఆ నిమ్రోజు పేరే తమ్మూజు, ఆ తమ్మూజు పేరే బైబిల్లో అష్టారతు, దాని పేరే ఇస్తార్ గ్రీక్లో, దాని పేరే మనకు తెలియకుండా వచ్చేసింది ఈస్టర్. ముఖ్యాంశాలు మరోసారి చెప్పమంటారా? చెప్పండి. జరిగింది ఇది. సరే, ఇది ఎలా ఉంటే ఈ 40 రోజులు ఏడ్చే, మళ్ళీ చెప్తున్నాను, ఈ 40 అనే ఏడుపు బైబిల్కి సంబంధించింది కాదు. మరి ఈ 40 ఎక్కడి నుంచి తెచ్చారు? అదిగో ఆడోళ్ళందరూ వసంతకాలం 40 రోజులు చెప్పండి ఆడి కోసం ఏడ్చారు. ఎవరి కోసం? తమ్ముడు. మరి మనం ఏడుతున్నాం, ఎంతవరకు రైటు, ఏటి ఇదంతా తప్పు అంటారని ఈ క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు మీకు రేజ్ అయిపోయి ఉంటాయి. ఆగండి, నేనేం తప్పు అంటలేదు, వినండి. లాస్ట్కి వెళ్ళాక 12 గంటలకల్లా ఆన్సర్ బయటకు వస్తుంది, వెళ్ళిపోదురు. కానీ ముగించేద్దాం. ఏం జరుగుతుంది? ఇలా వచ్చింది. ఎప్పుడైతే ఇవైతే లోపలికి చొరబడ్డాయో బైబిల్లో దీనిని కూర్చుని ఎక్కడ మనకు కనబడదు మనకి. అయితే ఈ 40 రోజులు లెంట అక్కడి నుంచి తెచ్చారు. తెచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే పాటించారు. ఇలా పాటిస్తూ వెళుతున్నప్పుడు అప్పటికి క్రిస్టియానిటీ లేదు కదండి. అప్పటికి ధర్మశాస్త్రం, మోసే లా నడుస్తుంది ఇజ్రాయెల్కి. ఎప్పుడైతే లేదో మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యం వచ్చింది. మొదటి శతాబ్దంలో క్రైస్తవుల్ని ఎలా చంపారు? గర్భిణీ స్త్రీల యొక్క మానాల్లో, జననాంగాల్లో కత్తులు పెట్టి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కత్తి పెట్టి చీరి ఆ బిడ్డలను బయటికి లాగి బండకేసి కొట్టి చంపేశారు. యేసు ప్రభు నమ్మాము అన్నందుకు ఘోరంగా చంపారు. పురుషుల్ని బట్టలు ఇప్పి వాళ్ళని భయంకరంగా కొట్టి పచ్చి చర్మాలు అంటే తోళ్ళు ఉంటాయి కదా, జంతువుల తోళ్ళు, ఆ జంతువు తోల్లో వాళ్ళని కుట్టేసి మరుగుతున్న ఎండలో పడేస్తే ఆ తోలు ఎండకేమవుద్ది? టైట్ అయిపోద్ది. అది ఎప్పుడైతే టైట్ అయిపోయిందో లోపల బ్రీతింగ్ ఆడకుండా ఆ సాయంత్రానికి గట్టిగా అయిపోతే రోమ్ కొలేసీమ్ అని ఉంటుంది, ఆటల పోటీ అది. ఆ రోమ్ కొలేసీములో క్రైస్తవుల్ని, పులులను, ఎలుగుబంట్లను, సింహాలని వదిలి ఈ బంతుల్లో ఉన్న క్రైస్తవుల్ని, తోల్లో ఉన్న వారిని గెంటేస్తే ఆ పులులు, సింహాలు వాళ్ళని కొరుక్కుని తినేస్తే ఈ బయట ఉన్న రోమన్స్ వీళ్ళందరూ పక్కపక్క నవ్వేవారు. క్రైస్తవుల్ని మైనువులో ముంచి తగలెట్టేశారు, ఘోరంగా పొడిచి చంపేశారు. ఆడవాళ్ళని లేదు, మగోళ్ళని లేదు. ఇటు రోమన్స్ చంపారు, అటు యూదులు చంపారు, అటు ఇశ్రాయేళ్ళు చంపారు. క్రైస్తవ్యం అంటే ఆ రోజుల్లో ఒక అవమానకరమైన మార్గం. దాన్ని నమ్మిన వాళ్ళు చచ్చిపోతారు లేదా చంపేస్తారు. అంత భీకరమైన నమ్మకాల మధ్య సువార్త చేశారు అపోస్తలులు. అది నడుస్తుంది. అలా నడుస్తున్న టైంలో ఎక్కడైనా క్రైస్తవం ఆ రోజుల్లో ఎక్కడున్నదంటే వాళ్ళింటి దగ్గర, ఏలింటి దగ్గర ఉండేది తప్ప సంఘానికి ప్రత్యేకమైన గుడి లేదు, గంట లేదు. ఎక్కడుంది చెప్పండి? సంఘానికి ప్లేస్ లేదు. అందుకే మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఇదిగో అకుల్ల ప్రిస్కిల్ల ఇంటికాడ ఉన్న సంఘమునకు పౌలను నేను వందనములు చెప్పినదేమనగా అంటే ఎక్కడ ఎవరో ఇంటి దగ్గర సంఘం పెట్టుకునేవారు. మార్కు తల్లి మరియ ఇంటి మేడగది పైన సంఘం. అపోస్తుల గారు 2వ అధ్యాయం చదువుతుంటే మేడగది పైన 120 మంది కూడుకొండ్రి. అంటే ఎవరో ఇంట్లో ఒక స్థలం ఉంటే అక్కడ కూడుకునేవారు. ఆ పై ఖాళీ స్థలాల్లోనో కిందో ఎక్కడో దిక్కున రహస్యంగా కూడుకోవడమే తప్ప బహిరంగ చర్చిలు లేవు. క్రైస్తవ్యం అంత బెదురుగా ఉన్న కాలంలో క్రైస్తవులు నిలబడ్డారు. అలా నడుస్తుంది. ముగించేస్తాం, జాగ్రత్తగా వినండి. ఇలా నడుస్తూ ఉండగా సరిగ్గా 3వ శతాబ్దంకి వచ్చి 2.5-3వ శతాబ్దంకి వచ్చేసరికి రోమా క్లాసిక్ రాజు ఒకడు క్రైస్తవ్యాన్ని స్వీకరించడం స్టార్ట్ చేశాడు. వాళ్ళమ్మ క్రిస్టియన్ అయింది. వాళ్ళమ్మను బట్టి వీడి క్రిస్టియన్ అయ్యాడు. ఒరే, నీకు యుద్ధాలు బాగా విజయాలు రావాలంటే రక్తపాతం కాదురా, యేసుప్రభుని నమ్ముకో. వాళ్ళు కూడా ఏమవుతారంటే నీకు లోబడి నీ కప్పం కడతారు. ఈ దేవుడు గొప్పోడ్రా, ఈ నమ్ముకోరా అని చెబితే అటు ఇటుగా మొత్తం మీద నమ్ముకున్నాడు. ఆ నమ్ముకున్న రాజు పేరు చదువుకున్న వాళ్ళు తెలుసు, అతని గారి పేరు కాన్స్టాంటినోపుల్. ఇతగాడు ఎప్పుడైతే నమ్మాడో, నమ్మిన తర్వాత క్రైస్తవ్యానికి ఒక గౌరవం వచ్చింది, ఒక డిగ్నిటీ పెరిగింది.
క్రైస్తవ్యానికి ఎప్పుడైతే డిగ్నిటీ పెరిగిందో ఏమన్నాడంటే, ఇదిగో మీలో ఉన్న సేవకులను, పీఠాధిపతులను, అగ్రపీఠాలుగా ఉన్నవారు ఎక్కడెక్కడో మీ ఇళ్లలో కూడుకుంటున్నారు, మీ బిషప్స్ని, మీ ఎల్డర్స్ని నేను గౌరవిస్తున్నాను. క్రైస్తవ్యం నేను ఉన్నంత కాలం ఇక్కడి నుంచి భయపడవలసిన అవసరం లేదు. మీదొక క్లాసిక్ రిలీజన్, మీదొక గౌరవపదమైన విశ్వాస సంబంధమైన మార్గము, నేను దాన్ని గౌరవిస్తున్నాను, నేను కూడా దాన్ని పాటిస్తున్నాను. ఇదిగో ఇప్పటి వరకు మన చుట్టూ మన రోమా దేశం, మన రోమా ప్రభుత్వం కింద, ఐగుప్తి కింద అన్నిటి దగ్గర కొన్ని దేవాలయాలు ఉండిపోయినాయి. ఈ రోజు నుంచి మీరు ఎక్కడెక్కడో ఎవరిళ్లలో కూడుకోకండి. మీరు ఎక్కడ కూడుకుంటారంటే, ఈ రోజు నుంచి ఆ దేవతల గుడులు ఖాళీ చేస్తున్నాను, మీరు ఆ గుడిలోనే ఆరాధనలో పెట్టుకోండి అన్నారు. అలా ఆరాధన ప్రారంభించిన మొదటి సంఘం పేరు రోమన్ క్యాథలిక్ సంఘం. నా మాట అర్థమైందా? అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆ గుడిలోకి వెళ్ళారో, ఆ గుడిలోకి వెళ్ళినప్పుడు బాగా వినండి, వెళ్ళిన తర్వాత వాళ్ళ గుడిలో విచిత్రమైన బొమ్మలు ఉంటాయి. అష్టారోతు బొమ్మ, ఈ నిమ్రోదు కూడా బొమ్మ, లేదా ఈ తమ్మూజు కూడా బొమ్మలన్నీ ఆ గుళ్ళు అన్నిటికీ మీరు చూడండి. రోమన్ క్యాథలిక్ గుడులన్నీ మీరు చూసారా ఎన్ని బొమ్మలు ఉంటాయో? మీరు ఎప్పుడైనా గమనించండి. ఆ బొమ్మలు ఈసారి మీరు చూసినప్పుడు, ఇప్పుడు చూడండి మరియమ్మ యేసుక్రీస్తు వారిని, ఏం జరిగిందో నేను చూపిస్తాను చూడండి. నా మాటలు తప్పు అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, చెప్పు తీసుకొట్టండి. ఇది నిజమైతే చెప్పినట్టు వినండి. నా మాట మీకు అర్థమైంది లేదు? ఒకసారి చూద్దాం. ఒకసారి ఒకసారి జస్ట్ ఆ ఇమేజ్ చూడండి, ఏం జరుగుతుంది అక్కడ. ఒకసారి ఆ ఇమేజ్ చూడండి. ఒకసారి మీకు కనబడుతుంది అది. మీరు కనబడితే మన ఇండియాలో అమ్మ కొడుకుల సెంటిమెంట్ దేవుడు ఉన్నారు తెలుసుగా. ఎవరో ఏటని అడగకండి, జున్ను ముద్ద అర్థం అవ్వాలి, ఇంకెవరని అడగకండి, ఎన్న దొంగ. ఈ తల్లి స్టోరీలు అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? తల్లి బిడ్డ, కొంగుసాటు బిడ్డ, కొంగుసాటు కుమారుడు, ఈ తల్లి బిడ్డ స్టోరీలు అన్నీ ఎక్కడే అంటే, ఇదిగో ఆ సెమీరామిస్ తీసుకొచ్చింది. మీరు చూడండి, మదర్ వర్షిప్ అక్కడ కనబడుతుంది. అక్కడ కనబడుతున్నప్పుడు కొన్ని పేర్లు ఉన్నాయి, మీకు కనబడుతున్నాయి లేదో నాకు తెలియదు, నేను చూస్తాను చూడండి. మొట్టమొదటి ఇక్కడ కూర్చుని ఉంది చూడండి, కూర్చుని మొట్టమొదటిది మీకు లెఫ్ట్ సైడ్ మొట్టమొదటి ఇమేజ్ ఏరో మార్క్ తిరుగుతుందా, ఏం తిరుగుతుంది? మొట్టమొదటిది అక్కడ కూర్చుని ఒడిలో ఒక అమ్మను పెట్టుకుని చూడండి, ఒక అబ్బాయిని పెట్టుకుంది. ఎవరు అనుకుంటామంటే మనం మరియమ్మ అనుకుంటాం. అక్కడ రాసింది చూడండి చరిత్రలో, ఈమె ఎవరంటే బాబులోనియన్ సెమీరామిస్ అండ్ నిమ్రోద్ అండ్ తమూజ్ అని ఉంది చూడండి. నెక్స్ట్ వర్డ్ ఉంది చూడండి, మదర్ అండ్ చైల్డ్ వర్షిప్. ఈవిడెవరంటే ఈజిప్ట్లో ఉండే ఒక దేవత. అంటే ఇప్పుడు ఈజిప్ట్లో బాగా వినండి, సెమీరా నిమ్రోద్, సెమీరా తమ్మూజు ఈజిప్ట్కి వెళ్ళేసరికి పేర్లు మారే కానీ సేమ్ సెమీరాయే ఈజిప్ట్లో ఏరో పేరుతో పిలువబడింది. మీకు ఉదాహరణ చెప్పనా, మీకు భయం వేసిన నేను చెప్తాను వినండి. మనకి బైబిల్లో అర్తిమీదేవి అని ఉంటుంది తెలుసుగా, డయానా అంటారు. ఈవిడ గారు కలకత్తా వచ్చింది, ఎవరన్నా అడగండి, మీకు అర్థం అవ్వాలి. వచ్చింది కాదు, తెచ్చారు. కలకత్తాలో ఓ దేవత ఉంది, ఎవరండి? ఈ కలకత్తా దేవత మూలాలు ఎక్కడవో తెలుసా? అర్తిమీదేవి. అంటే మన ఇండియాకు వచ్చేసరికి పేరు మారింది, కానీ అక్కడ ఆ మధ్యాసియా సంస్కృతిలో ఆవిడ పేరు అర్తిమీదేవి. ఎలాగైతే ఏరియాకి వెళ్ళేసరికి మారిపోతాయో, అంటే ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్తే ఎలా మారిపోతాయో, ఆ మూలాలు బాబులోన్లో ఉన్నప్పుడు సెమీరామిస్ అన్నారు. ఈజిప్ట్కి వెళ్ళేసరికి పార్చునా, ఐఎస్ఐఎస్ అన్నారు. పేరే మార్చారు. అమ్మగారు ఆవిడే. నెక్స్ట్ మనకు అలా వచ్చింది. నీకు నెక్స్ట్ కనబడుతున్నారు చూడండి, ఇది మాత్రం చాలా డేంజర్. అది మూడో పిక్చర్ మీరు చూడండి. ఆ మూడో పిక్చర్లో మీకు కనబడుతుంది ఎవరు? నెత్తి మీద నెమలేక, చేతిలో ఫ్లూటు. ఎవరన్నా నన్ను అడగండి, మీకు వీలైతే ఇంటికి వెళ్ళే చూడండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇదే స్టోరీ నడుతుంది. అంటే అన్ని మూలాలు అక్కడి నుంచే వచ్చేట. ఎస్, బైబిల్ చెప్తుంది, ఆదికాండం 11వ అధ్యాయంలో జనాలు చెదిరిపోయారు. నా మాట మీకు అర్థమవుతుంది లేదో? జనాలు చెదిరిపోయినప్పుడు బాగా వినండి, నిమ్రోదు గాడి పరిపాలనలోనే వీళ్ళందరూ ఉండేవారు. సెమీరా స్టోరీస్ వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళు ఎప్పుడైతే చెదిరిపోయారో ప్రపంచ మూలాలకు వచ్చేసారు. వీళ్ళు చెదిరిపోయినప్పుడు వస్తూ ఆ నమ్మకాలు కూడా తెచ్చేశారు కనుక ఏ ఏరియాకు తగ్గట్టు ఆ పేరెట్టుకుని అదే ఆరాధించడం మొదలెట్టారు. ఇది అర్థమైతే దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం.
అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంటి ఇండియా అయినా ఈజిప్ట్ అయినా ఎక్కడైనా అంటే ఈ మూలాలన్నీ ఎక్కడవంటే ఆది కాండం 11 అధ్యాయంలో నుంచే ఈ జనాలు చెదిరిపోయారు. అక్కడి నుంచే వీళ్ళందరూ ఆ నిమ్రోదు భార్య నేర్పించింది నేర్చుకుని ఇప్పుడు 4th స్టేజ్లోకి రండి. ఇప్పుడు మన తల్లి కనబడుతుంది అక్కడ. ఆవిడే చెప్పండి, మరియమ్మ ఒడిలో యేసుక్రీస్తు. అడుగుతున్నాను, మరియమ్మ ఒడిలో యేసుక్రీస్తు వారు పెట్టిన ఇప్పుడు ఈ జిరాక్స్ ఎక్కడి నుంచి తెచ్చారు అంటే ఈ మదర్ సెంటిమెంట్ అడుగుతున్నాను. ఎక్కడైనా బైబిల్లో మరియమ్మ గారిని వర్షిప్ చేసినట్టు ఎక్కడైనా ఉందండి? మరి వర్షిప్ చేసే విధానం ఎలా వచ్చింది? రోమన్ క్యాథలిక్ ఎప్పుడైతే ఆ కాన్స్టాంటినోపుల్ ప్రారంభించాడో, ఈ ప్రారంభించినప్పుడు ఆ గుడుల్లో వీళ్ళు ఉన్నప్పుడు ఎలాగో లేడీ విగ్రహం ఉంది, ఎలాగ చిన్న బిడ్డ కనబడుతున్నారో ఇంక ఈవిడికి పేరెట్టేద్దామని బొమ్మకు పేరు మార్చారు. అందుకే నెక్స్ట్ ఇమేజ్ చూడండి. నెక్స్ట్ ఇమేజ్లో ఎవరు కనబడుతున్నారు మీరు చూడండి. చాలామందికి ఆ పేర్లు లేకపోతే మీరు ఎగ్జాక్ట్ ఏమనుకుంటారు చెప్పిన. నెక్స్ట్ ఇమేజ్ ఆ నెక్స్ట్ ఇమేజ్ చూస్తే చాలామందికి అర్థమవుద్ది, ఆ ఇమేజ్లో అందరూ మరియమ్మ అనుకుంటారు. కానీ మీరు అక్కడ చరిత్ర కాదు చదువుకుంటే మనకు అక్కడ చెప్తుంది ఆయన కాదు, ఆయన జీవిస్తున్నారు. చూడండి, జూమ్ చేయండి ఒకసారి. మీరు అందరూ, నేను అడుగుతున్నాను, అందరూ మీరు చూడండి. మరియమ్మ యేసుక్రీస్తు వారి యొక్క విగ్రహాలు ఇప్పటికీ క్యాలెండర్ మీద కూడా మనకు అవి ఉన్నాయా లేదా చెప్పండి. చేతులు ఉన్నది మనం అనుకుంటాం యేసుక్రీస్తు వారు అనుకుంటాం, కాదు. నిమ్రోదుగోడు మళ్ళీ పుడతాడు. పేరేంటండి? తమ్మూజు. ఇప్పుడు ఈవిడ పేరు మరియమ్మ కాదు, ఎవరు? సెమీరా అంటే ఎవలావిడ? భార్య. నిమ్రోదుగోడు భార్య. ఇప్పుడు అడుగుతున్నాను, మరియమ్మ చేతిలో ఎలాంటి మంత్రాల కర్రలు కానీ, బాగా చూడండి, అక్కడ చూడండి, మంత్రాల కర్ర కానీ మరియమ్మ దగ్గర చేతి కర్రలు ఎక్కడన్నా ఉన్నట్టు బైబిల్లో ఉందా అంటే ఇప్పుడు ఆ కర్ర చూసే మీరు చెప్పొచ్చు ఈవిడ మన తాలీక కాదు. మన తాలీక కాని ఆవిడికి పేరు ఎలా వచ్చిందంటే ఆ కాన్స్టెంట్ ఎక్కడ ఆరాధించుకునే వాళ్ళని అక్కడ ఆరాధించుకోమంటే బాగున్ను, మా గుడిలే మీకు చర్చలు అవుతున్నాయిరా అన్నప్పుడు వచ్చింది ఈ కర్మ. నా మాట మీకు అర్థమైందా? ఇక్కడి నుంచి వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో ఇవి జరిగినప్పుడు ఇవి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఇప్పుడు ఈ లెంట్ అనేది మెల్లగా మనకు అలవాటు. నా మాట అర్థం. మంచిగో చెడుకో 40 రోజులు కూడుకున్నారు, సంతోషం. ఎందుకంటే 4 గంటలే ఉన్న పెద్ద మనిషి 40 రోజులు చచ్చికొచ్చి పొందారంటే సంతోషమే కదండి. చెడుకో మంచికో మూలాలు తెలియకపోయినా కూడుకున్నారు. కానీ వినండి, ముగించేస్తాను. అయితే ఈ తమ్మూజు ఈ పేర్లు బైబిల్లో ఉన్నాయంటే అష్టారోత్ ఉంది, ఎగ్జాక్ట్ తమ్మూజ్ అని ఉందంటే ఉంది. ఆడు కోసం వసంతకాలంలో ఆడోలు ఏడుస్తున్నారని బైబిల్లో ఉంది. చూస్తారా? ఎహెస్కేలు చూడండి ఒకసారి. ఎహెస్కేలు గ్రంథం 8వ అధ్యాయం, 13, 14 వచనాలు చూడండి. నోట్ చేసుకోండి. ఏ పెన్ ఉంటే ఆ పెన్నుతో అక్కడ అండర్లైన్ చేయండి. ఏమనుకున్నా ఎవరేమనుకున్నా ఈ రెఫరెన్స్ అడిగిన వాళ్ళకి చూపించండి. ఏమనుందో చూడండి. ఎహెస్కేలు గ్రంథం 8వ అధ్యాయం 13వ అధ్యాయం 14, క్షమించండి, 8వ అధ్యాయం 13, 14 వచనాలు. మరియు ఆయన నీవు ఈ తట్టు తిరుగుము వీటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి
ఆడు వసంతకాలపు దేవుడు అని ఆడికి పేరు ఎందుకు వచ్చిందంటే ఆడు వసంతకాలంలో చనిపోతే ఆడు మళ్ళీ తిరిగి లేస్తాడని అనుకున్నారు గనక ఆడు మళ్ళీ తిరిగి లేస్తాడంటే ఎట్టా లేచాడంటే అప్పుడు అందరూ చిగురించిన చెట్లు ఇవన్నీ చూడండి, ఇది ఈ వసంతకాలమే చిగిపోయి. ఎహెజ్కేలే కాదు, దీని గురించి ఇంకా ఎవరు ఫైట్ చేశారు చూడండి. యెర్మీయా గ్రంథం 44వ అధ్యాయం ముగించుకుందాం. యెర్మీయా గ్రంథం 44వ అధ్యాయం 15వ వచనం నుండి. యెర్మీయా గ్రంథం 44వ అధ్యాయం 15వ వచనం నుండి. అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపం వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను మహాసమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ యెర్మీయాకి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించి మాటలు మేము అంగీకరింపము. మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని యెర్మీయా మేము నీతో చెప్పు సంగతులన్నిటిని మేము నెరవేర్చబోచున్నాం. మేము ఏం చెబుతున్నామంటే కిందకి మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యూదా పట్టణములో యెరూషలేము వీధులలో చేసినట్టే ఆకాశరాణికున్న మరో పేరు అష్టారోతు. నా మాట అర్థమైందా? ఆకాశరాణికున్న మరో పేరు అష్టారోతు. మీరు ఎప్పుడైనా బైబిల్ చదవండి, ఇవన్నీ ఆకాశరాణి అంటే అష్టారోతు అంటే మన ఇండియాలో అరుంధతి. కనబడుతుందా అంటే కనబడదు. ఏం కనబడదు? అష్టారోతు కనబడుతుంది నీకు ఏం కనబడి? తలకాయ కనబడుతుందా? ఈ వర్డ్స్ అక్కడ వేరండి. ఆకాశరాణి అంటే ఏదో ఒక చుక్క, అందుకే వికసిస్తున్నాడు చూడండి చుక్క అని చెప్తారు. ఆకాశరాణిని పూజిస్తున్నారట. అష్టారోతు అదే ఆడే తమ్మూజు గాడు ధూపం వేయచ్చు. ఈయన కొన్ని ప్రాంతాల్లో మగోడుగా పిలుస్తారు, కొన్ని ప్రాంతాల్లో ఈయన్ని స్త్రీగా పిలుస్తారు. ఇలాంటివి మన దగ్గర కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయి. పేర్లు పెద్ద గొడవలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈయన అలా పిలుస్తున్నారు ఆకాశపు రాణిగా పిలుస్తూ. అనగా మేము అలా చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా క్షేమంగా ఉంటుంది. ఏంటి మేము ఆకాశరాణి మేము ఆరాధన చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరుకును, మేము క్షేమంగా ఉన్నాము, ఏ కీడును మాకు కలగలేదు. మేము ఆకాశరాణికి ధూపం ఆమెకి ప్రాణార్పణ అర్పింపక మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము. మేము ఆకాశరానికి ధూపం వేయగా ఆమెకు ప్రాణార్పణలు అర్పింపగా పురుషులు సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నాము. మళ్ళీ ఆడవాళ్ళ ఆరాధన అంటే నలుతున్నాను. ఈ ఆడవాళ్ళందరూ పూజించే దేవుడు ఎవరండి చెప్పండి? ఆడే తమ్ముజుగాడు. ఆడు పూజించి వీళ్ళందరూ అన్న పిండి వంటలు చేస్తున్నారండి. ఎవరికి? మొన్న వీడియో వచ్చింది చూసారు, దేవుడి కంట వేసవకాలం చలివేస్తుందని ఏసీ పెట్టారంట. రాత్రులట నైట్ డ్రెస్ వేస్తారట. తెలుసు చెప్తున్నారండి. ఇంకా లైవ్ వెళ్తున్నా చెప్తున్నా. ఆ సుమన్ టీవీకి ఏమైందో కానీ నాకు తెలియదు, అన్నీ ఇలాంటివి పెడుతున్నాడండి. అంటే అలా వ్యూస్ కావాలి, జనాలు ఏమైపోయిన పర్లేదు. సుమన్ టీవీ మనలాంటిని పిలిస్తే బాగుండండి. అలాంటి చెప్పేవాడిని ఎదురుకుంటూ కూర్చోబెడితే బాగుండండి. మనల్ని పిల్లరు. ఎందుకంటే మనం ఇలాంటి మూలాలను ఎత్తి మాట్లాడతాం కదా, మనం పిల్లరు. మనం పిలిస్తే తమ్ముజు బయటకు వచ్చేస్తాడు, అష్టారోజు బయటకు వచ్చేస్తాడు, ఈ ఏసీలు పిండి వంటలు గొడవలు అన్నీ బయటకు వస్తాయి. అది మనం పిల్లరు. సరే వదిలేయండి. వీళ్ళ పిండి వంటలు అంటే ఈ పిండి వంటలు గడక నెక్స్ట్ డేట్ ఉన్నాను. పండగల్లో పిండి వంటలు వాడు ఇక్కడ చెప్పండి, అక్కడదే అరుసులు, పొంగడాలు, సిలిగారులు, లడ్డూలు, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? ఇలాంటి చేస్తున్నారా? దేవుడు వీటిని ఖండించాడు. ఎస్, యెర్మీయా ఫైట్ చేశాడు. యెర్మీయా ఫైటే అదండి, ఫైట్ చేశాడు. యెహెజ్కేలు ఫైట్ చేశాడు. ప్రవక్త నిలబడ్డారు, ఇదిగో మీరు తమ్మూజుగాడిని ఆరాధిస్తున్నారు, సెమీర యొక్క దొంగ మాటలు నమ్మి మీరు ఆరాధిస్తున్నారు, మారేరా సరే లేదా దేవుడు ఎగేసుకుని మీ మీదకి వస్తాడని చెప్పారు. యెర్మీయా ఫైటే అదండి.
దేవుడు మీరు నశించిపోతారని చెప్తుంటే, లేదు లేదు ఆకాశరాణి తమ్మూజు మమ్మల్ని కాపాడుతారని మీరు చెప్తున్నారు. ఏమి నమ్ముతున్నారు? ఆడికే ఆధారం లేనివాడు ఆడి మాటలు మీరు ఎలా నమ్ముతున్నారు? 7వ అధ్యాయం చూడండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం రెఫరెన్స్ అన్ని అవసరం అండి, ముగించేసుకుందాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం 19వ వచనం వరకు. యూదా పట్టణములోను యెరూషలేము వీధుల్లోను ఈదుల్లోను వారు చేయుచున్న క్రియలు చూచుచున్నావు కదా. యెర్మియాను చూచున్నావు కదా. నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాని దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతలకు ప్రాణార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు. తండ్రులు అగ్ని రాజు పెట్టుచున్నారు. స్త్రీలు పిండి పిసుకుతున్నారు. నాకే కోపము పుట్టించినంతగా వారు దానిని చేయుచున్నారా? తమకే అవమానం కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వారికి నడుతున్నాను. ఈస్టర్ రోజు మనకి ఏం చేస్తారు చెప్పండి? నెక్స్ట్ ఏంటంటే అడగండి, కక్క ముక్క డొక్క గట్టిగా చెప్పండి. నేను అడుగుతున్నానండి, నేను 40 దినాలకు వ్యతిరేకం కాదు, కానీ చేసేవి అర్థవంతంగా చేయకపోతేనే మరి చెప్తున్నాను. దేవుడు అంటాడు, నా కోపాన్ని రేపుతున్నారంటాడు. ఇలా వచ్చేసింది సంఘంలోకి. ఎప్పుడైతే ఈ మూలాలు మర్చిపోయి ఆచారం వచ్చింది, ఈ ఆచారం వచ్చిన తర్వాత, అందుకే మీరు చూడండి లెంట డేస్లో మూలాల్లో యేసుప్రభు కన్నా మరియమ్మ యొక్క బాధ ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటే ఆ మదర్ సెంటిమెంట్ ఉంది. సరే, ఇవి ఎప్పుడైతే వచ్చేసాయో మన పెద్దలందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. మనం చదవకముందు ఇవన్నీ మన పెద్దలు చదివారు. మన పెద్దలు చదివి నైసియా కౌన్సిల్ అనే కౌన్సిల్ పెట్టారు. ఈ నైసియా కౌన్సిల్ మొట్టమొదటిసారి స్టార్ట్ చేసింది ఎవరంటే కాన్స్టాంటినోపుల్ పెట్టాడు. ఎందుకంటే ప్రజలు తప్పుదో పోతున్నారని బిషప్స్ ఫైట్ చేశారు. రోమన్ బిషప్సే, రోమాలో ఉన్న రోమన్ క్యాథలిక్లు ఉన్న కొంతమంది బైబిల్ ఎరిగిన పండితులే ఫైట్ చేశారు. ఇది తప్పు, ఇవి మన మూలాలు లేవు, బైబిల్ ఇలా లేదు అని. మొట్టమొదటి కౌన్సిల్ ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 325లో ఫస్ట్ నైసియా కౌన్సిల్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో పండితులందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, అర్జెంటుగా దీన్ని ఆపేయాలని. ఆపేయాలంటే ఆపలేరు. ఇప్పుడు ఎవడు ఆపుతాడు? ఈ సంఘములు ఆపుతున్నారు, ఆ సంఘములు కంటిన్యూ చేస్తున్నారు. ఆ సంఘములు ఆపుతున్నారు, ఈ సంఘం వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు ఆపితే వాళ్ళకి కూడా వాళ్ళు చేస్తే వీళ్ళకి కూడా మొత్తం మీద ఇది అలవాటు అయిపోయింది. కనుక ఇప్పుడు ఆపమంటే ఎవడ వల్ల అవ్వదు. మొత్తం మీద ఆపడానికి ఇవి తప్పు 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 తప్పు, ఇది మన మూలం కాదు. శ్రమ దినాలు పాటించడం, యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోవడం మంచిదే, కానీ 40 మనకి సంబంధం లేదు. మన యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోవడం మంచిదే, కానీ ఈ సీజన్ కాదని పెద్దలు చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం సంఘానికి చేశారు. సంఘానికి అలవాటు అయిపోయింది కనుక మొత్తం వినన్నారు, ఆదరపోండి అన్నారు. ఇప్పుడు కూడా మొత్తం విని ఏమంటారంటే ఆడు అలాగే చెప్తాడు జేమ్స్ గడ్ అంటారు, అంతే. అలాగే అన్నారు, మొత్తం చెప్పారు, చెప్పాక వినలేదు. మళ్ళీ సెకండ్ కౌన్సిల్ స్టార్ట్ అయింది 519లో స్టార్ట్ అయింది. అప్పుడు పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు, ఎలాగూ ఆచారాలు అలవాటు అయిపోయి. ఎందుకంటే ఆచారం ఒక్కసారి అలవాటు అయితే తీయడం చాలా కష్టం అంటే. అది ఎవడో ఒకడు పెట్టేస్తాడు, అది పెట్టింది తీయమంటే చాలా కష్టం. వెంటనే తిరగచ్చేయమంటారు చెప్పిన కొన్ని సంవత్సరాల నుంచి పాడేస్తున్నాం, తీసేమంటావా అంటారు. అంతే. అంటే కొన్ని సంవత్సరాలే వీళ్ళకి సత్యం, వాళ్ళ కాలమే సత్యం తప్ప సత్యం వాళ్ళకి కాలం ముందు తక్కువ అన్నమాట. అందుకే పాటిస్తారు చూడండి, మా ఊళ్ళందరూ ఈ చర్చికి వెళ్తున్నారు, మానేమంటావా? అందరూ ఇదే నమ్ముతున్నారు, మానేమంటా? అంటే ఇక్కడికి మెజారిటీయే కావాలి, కాలము మెజారిటీ జనాలు. సత్యం ఏం చెప్తుంది అనవసరం. ఇది ఎప్పుడైతే గొడవ ఉందో పెద్దలు గమనించారు, జనాలకి ఇదిగో పశుప్రాయుల్లో ఉన్నారు, వీళ్ళకి అర్థం చేసుకోవడంలో కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంది, కొంచెం అర్థమయ్యేలా చెప్దాం. ఎలాగూ వస్తున్నారు, వచ్చేవారిని ఏం చేద్దామంటే అర్థవంతంగా ఉపవాసాలు చేయమని చెప్తాం. ఎలాగో 40 రోజులు కేటాయిస్తున్నారు. మామూలుగా ఆదివారం నాడే సరిగ్గా కనబడరు, అలాంటి 40 రోజులు పేరు మీద వస్తున్నారు. వచ్చింది పాడు చేయడం ఎందుకు? వచ్చిన దాన్ని ఎలాగో కొనసాగిద్దాం. ఇప్పుడు ఎలా పడితే అలా వచ్చి ఏడ్చి వెళ్ళొద్దని వెళ్ళిపోమని చెప్పొద్దు, సిలువ ధ్యానాలని పెడదాం అన్నారు. సిలువ ధ్యానాలు పెట్టి యేసుప్రభుని జ్ఞాపకం చేస్తుందో, పర్టికులర్గా యేసుప్రభు ఆ క్రైసిస్ టైమింగ్ ఏదైతే ఉందో ఆ క్రూసైడ్ తీసుకుందాం, దాన్ని తీసుకుని 40 రోజులు పాటించి యేసుప్రభు గురించి ఇంకా లోతుగా పశ్చాత్తాపానికి నడిపిద్దామని పెద్దలు నిర్ణయించుకుని అప్పుడు ఆ 40 దినాల్ని స్వాగతించారు.
ఆ 40 దినాలను స్వాగతించి, ఇదిగో యేసుప్రభు వారు చివరి మాటలు అని 7 మాటలు కోట్ చేశారు. యేసుప్రభు వారు శ్రమ దినాలు ఇవి అని కోట్ చేశారు. సిలువను గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. అలా లెంట్ అనేది మనకు రావడం జరిగింది. నా మాట అర్థమైందా? లెంట్ యొక్క మూలాలు ఇవి. కానీ ఇంత తర్జన భజ్జన పడి పెద్దల మొత్తం మీద ఉన్నదాన్ని తీయలేక ఉన్న సమయాన్ని కేట ఇప్పుడు క్రిస్మస్ చేయకూడదని మనకు తెలుసండి. లేదు, కానీ క్రిస్మస్ మేము చేస్తాం. ఎందుకు చేస్తాం? యేసుప్రభు పుట్టుక కొరకు మంచిగా మాట్లాడుకునే రోజు జనాలకు అలవాటైంది ఏదన్నా ఉంది అంటే క్రిస్మస్. అంటే మూలం మంచిది కాకపోయినా ఈ పాటిస్తున్న ఒక ఉద్దేశం, సమయం ఉంది, అది మంచి సమయం కనుక దాన్ని వాడుకోవడం తప్పేమీ కాదని ఒక హెల్దీ ఆలోచన ఎప్పుడైతే పెద్దలకు వచ్చిందో దాన్ని స్వాగతించారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంత స్వాగతించి పెద్దలు ఇదిగో యేసుప్రభు కొరకు ఏడాలి, ఖచ్చితంగా మీరు లెంట్లో ఉపవాసం చేయండి, ఎందుకంటే బైబిల్ చెప్పింది ఉపవాసం చేయమని. ఆ ఉపవాసం దేని కొరకు చేయాలి? దేని కొరకు చేయాలంటే ఆ ఉపవాసం మీరు ప్రభు ముందు పశ్చాత్తాపడడానికి చేయండి. కానీ మనం ఏం చేస్తాం? 40 రోజులు ఉపవాసం ఉండి కారుతావా ప్రభు అన్నామా, ఇల్లు జగన్ గారితో ఇల్లు ఇప్పిస్తావా, సెంటు ప్రభు సెంటు, వాలంటరీ మనసు కరిగించి ప్రభు. నువ్వు యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుని నైస్యా కౌన్సిల్లో పెద్దలందరూ నిర్ణయిస్తే నీకు ఇల్లు కావాలా? మళ్ళీ తమ్ముజు బ్యాచ్ అందరూ తయారయ్యారండి. ఈ 40 రోజుల్లో మళ్ళీ యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుని పెద్దలు ఎప్పుడైతే అంగీకరించారో ఇది గాలి వదిలేశారు. చివరికి ఏం చేశారు? 7 మాటల్లో మాకు 2వ మాట ఎత్తారా? ఎవరా సరే చూసుకుందాం, వచ్చే ఏడాది ఎలా ఉంటాం మేము చూసుకుంటాం. కోపమించోళ్ళు ఎక్కువైపోయారు లెంట్లో. అసలు విషయానికి గాలి కుదిలేశారు, ప్రభు త్యాగానికి గాలి కుదిలేశారు. 40 రోజులు కట్టిక ఉపవాసాలు దేని కొరకు చేయాలి అంటే పశ్చాత్తాపం కొరకు చేయాలి. కానీ ఉపవాసాలు దేనికి చేస్తున్నారు చెప్పినా, ఓ మాట చెప్పినా, రైస్ ఒకటే మానేస్తారట, డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతారట, రైస్ ఒక్కటే మానేస్తారట. సమ్మర్ ఉపవాసాలు అయితే కరేపాకు జల్లుకుని మజ్జిగ కచ్చగా చెక్కగా కొడతారంట, ఓరసలు కూడా తాగుతారట. నేను అడుగుతున్నాను, ఏం ఉపవాసాలండి? ఉపవాసం అంటే ఆకలి దప్పులదంటే నా తినే సమయాన్ని కూడా నేను టైం వేస్ట్, నా సమయాన్ని వేస్ట్ చేయకుండా నా తినే సమయాన్ని కూడా ప్రభువా నీకు ఇచ్చేస్తున్నాను, నిన్ను గూర్చి ధ్యానిస్తాను, నీ గూర్చి ఇదిగో నీ నీతి కొరకు నేను పశ్చాత్తాపడుతున్నాను, దేవుని దగ్గరికి వసించడమే ఉపవాసం. అది చేస్తున్నామా? ఆచారంగా అలా గడిపి వెళ్ళిపోతాం. అలా గడిపి వెళ్ళిపోయి చివరికి 40 రోజులు అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు ఈస్టర్ పండుగ చేస్తాం. ఈస్టర్ అంటే ఎవడండి? సరే చేస్తే చేశారు. ఆ ఈస్టర్ రోజు కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభు తిరిగి లేచాడని జ్ఞాపకం. సరే ఇంక వచ్చేసింది అలవాటు, ఏం చేస్తాం? ప్రభు తిరిగి లేచాడని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఆ రోజు సరిగ్గా ఈస్టర్ రోజు గొడవలు అయిపోతుంటాయి. కూర దాహెత్తుంటారు, మజ్జిగ దాహెత్తుంటారు, పెరిగి దాహెత్తుంటారు. ఆ కోళ్ళు లోపల ఉంటాయి ముక్కలు, మాస్ లాంగ్వేజ్ ఉంది దానికి, సాల్తీలు దాహెత్తుంటారు, నాకు ఎట్టలేదంటారు. ప్రభుని జ్ఞాపకం చేసుకున్నంటే ఈస్టర్లో మాకు పాట అయినా ఇవ్వలేదు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదంటారు. పెద్దలను జ్ఞాపకం చేసుకుని అంటున్నాను, సంగమా అని అడుగుతున్నాను, ఏమైపోతున్నారు? అందుకే ప్రకటన గ్రంథంలో ఈ తమ్మూజుగాడి యొక్క చరిత్ర, ఈ ఆరాధనని తిట్టాడు. ఏమని తిట్టాడు చూడండి, ఒకసారి ముగించేసుకుందాం. తిట్టాడు, ఏమని తిట్టాడు? ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అటు తరువాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూసి అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను ఇది చివరి దినాల్లో జరగబోతుంది. రేపు ఎల్లుండో ఎప్పుడో మనకు తెలియదు, జరగబోతుంది. ఇది నెక్స్ట్ జరగబోయే సీన్. మహాబబులోను కూలిపోయాను. మహాబబులోన్ అంటే ఇదిగో ఆ బబులోన్ దగ్గర పుట్టించింది ఎవడండి? నిమ్రోద్ గడు. బబులోన్ గడిచింది ఎవడండి? నిమ్రోద్ గడు. బబులోన్లో ఆరాధన ఎవరండి? నిమ్రోద్ ఆరాధన. బబులోన్ ఆ లేడీ దేవత ఎవరండి? సెమీరా. ఆడికి పుట్టిన వాళ్ళిద్దరికి పుట్టినట్టు చెప్పుకున్నది ఎవరండి? నిమ్రాదు. ఆడి పేరు ఏం పేరు? తమ్మూజు. వీళ్ళ ముగ్గురు వర్షిప్ని బబులోను కేరా పెడ్రస్గా చూపించి చూపిస్తూ చాలా వర్తకాలు చేసిందంట. వాళ్ళందరినీ తిడుతున్నాడు. అంత్య దినాలు ఎలా ఉండబోతున్నాయి? ఎదుగో మహాబబులోను కూలిపోయాను, అది దెయ్యములకు నివాస స్థలం, అది దయ్యాలకి నివాస స్థలం. అంటే అక్కడ ఏముంటాయి చెప్పండి? దయ్యాలంటే నిమ్రోద్ కూడా దెయ్యం, తమ్మూజు ఒక దెయ్యం.
ఆ సెమీరా ఆవిడ పెద్ద రాకాసి దెయ్యం, అది దెయ్యాలకి నిలయము, నివాస స్థలము. ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనికి పట్టు, అపవిత్రమును అపవిత్రతను అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయన. మీకు బొమ్మ నేను చూపించకూడదు, ఎందుకంటే పక్షికి, అపవిత్రమైన పక్షికి ఉనికి పట్టు అంటే ఈ తమ్మూజు కూడా ఒక బొమ్మ ఉంటుంది, చూపించకూడదు. ఇలాగ రెక్కలుండి, ఇందాక అన్నది చూపించాను, ఇలా రెక్కలుండి, ఇలా రెక్కలుండి ఇతౌట్ అంటే ఇతౌట్ డ్రెస్తో నూడుగా ఒక విగ్రహం ఉంటుంది అన్నమాట. అదో పక్షి, ఆడి పక్షి దేవుడు కూడానే. మీకు ఒక మాట చెప్పిన, మన సంస్కృతిలో పులులు దేవుళ్ళు ఉన్నారు తెలుసా, సింహాల దేవుళ్ళు ఉన్నారు, గెద్ద దేవుళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎక్కడేయండి అని అడుగుతున్నాను. ఇవన్నీ ఎక్కడేయండి? ఆ 11 అధ్యాయంలో చెదిరిపోయారు, కానీ ఆ అలవాట్లు మాత్రం ఎక్కడా మానలేదు. ఎక్కడెక్కడ చెదిరిపోయారు అక్కడక్కడికి ప్రజలు తెచ్చుకున్నారు. అందుకే అపవిత్రమైన ప్రతి పక్షికి ఉనికి పొట్టాయను. అనగా సమస్తమైన జనముల్లో యెహోవా మహోద్రక కోరము, క్షమించండి, మహోద్రకముతో కూడిన దాని వ్యభిచార మద్యము త్రాగి పడిపోయి. వ్యభిచారం అంటే అసలు దేవుడిని వదిలేసి ఈ దేవుళ్ళ వైపు ఎప్పుడైతే తిరుగుతామో దాన్నే వ్యభిచారం అన్నాడు. అంతే కదండి, భర్తను వదిలేసి లేదా భార్యను వదిలేసి వేరొకరితో సంబంధం పెట్టుకుంటే ఏమంటారు? వ్యభిచారం. అదే వ్యభిచారం. అలాగే మన దేవుడిని మనం వదిలేసి వేరొక దేవుళ్ళ వైపుకి, నమ్మకాల వైపుకి ఎప్పుడైతే తిరిగారో వాళ్ళని ఏమని పచ్చిగా తిడుతున్నారంటే ప్రతి వ్యభిచారానికి క్యారప్ అడ్రస్. పైగా ఆ వ్యభిచారం మద్యము తాగి పడిపోయింది. మత్తు ఎక్కిపోయి చేస్తున్నట్టే మత్తు ఎక్కిన ఆరాధనలు. ఎందుకంటే ఎర్మియా చెప్తుంటే ఏమన్నారు? మత్తు ఎక్కిపోయారు. ఎర్మియా చెప్తుంటే ఏమన్నారు? నువ్వు వెన్నంటే చెప్పు, మేము పొంగడాలు అనుకుని తినేస్తామన్నారు. నువ్వు వెన్నంటే చెప్పు, మేము పిండి వంటలు చేసుకుంటాం, మాకు వర్షిప్ నచ్చింది, మాకు వర్షిప్ అంటే కక్క ముక్క డక్కు ఉండాలి, వేటి ఏమొద్దంటే వీడు ఉపాసాలు చేయమంటే వేటి అన్నారు. ఎవరిని? అదే కదా గొడవ. ఎర్మియాతో గొడవ పెట్టండి, యెహోవా మీ మీద ఫైట్ చేయబోతున్నాడరా, మీరు మారండ్రా, మీరు డొక్కలు మార్చుకుని యెహోవా వైపు తిరిగి పశ్చాత్తాపండి అంటే ఎలా పడతాం? పిండి వంటలు మానేమంటావా అన్నారు. అదే చేస్తున్నారు వీళ్ళు. చూడండి, మత్తు ఎక్కిపోయారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మత్తు తాగితేనే కదండి, మత్తు తిన్నా మత్తు ఎక్కుతుంది. బాగా తినేది లైన్ కానీ పొట్ట ఎక్కువైపోతే మత్తు వచ్చేస్తుంటుంది. బాగా మత్తు ఎక్కువైపోయారట. నెక్స్ట్ చెప్తున్నాడు చూడండి, ముగించారు. భూరాజులు దానితో అంటే దీన్ని వెంబడిస్తున్న వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు వెంబడించారట. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులై. అది పెద్ద మార్కెటింగే చేస్తుంది. అందుకే అర్తిమి చూడండి, అర్తిమి దేవి గుడి పెద్ద మార్కెటింగ్ అడ్డా. మీకు విషయం చెప్పిన, చాలా గవర్నమెంట్లని టెంపుల్ నడిపించేస్తుందని మీరు నమ్మగలరా? ఏ గుడి అని నన్ను అడగండి, చదివితే అర్థమవుతాయి అన్నీ. గవర్నమెంట్కి ట్రెజరీ కొన్ని గుళ్ళు ఉంటాయి తెలుసా. అలాగే చెప్తున్నాడు, వర్తకాలంటే వ్యాపార లావాదేవీలు జరిగేంత నమ్మకాలు జరుగుతాయట. ఇదంతా జరగబోతుంది. యోహాను చెప్పిదిగో, అది సంఘం ఇన్వాల్వ్ అయింది ఆ విషయంలో. నేను చెప్తున్నాను యోహాను. మరి ఇంకొక స్వరం పరలోకం నుండి ఇలా చెప్పగా వింటిని, నా ప్రజలు మీరు దాని పాపములో పాలువారు కాకుండానట్లు, దాని తెగుళ్ళు అంటే దాని ఆచారాల్లో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లు దానిని విడిచి బయటికి రండి అన్నాడు. ఒకవేళ మీరు ఎలాంటి ఆరాధన చేస్తున్నారో సంగమా, అర్థవంతమైన ఆరాధనలు, అర్థవంతమైన వాక్యాలు, అర్థవంతమైన క్రమాలు మీరు పాటించకపోతే మళ్ళీ ఆ మూలాలకు కానీ మీరు వెళ్ళారో ఆ కింద అధ్యాయంకి వచ్చేసరికి అంటాడు, కాండ్రగిచ్చి మోకం మీద వస్తానంటాడు, జీవవృక్షం తీసేస్తానంటాడు. అసలు నువ్వెవరవు అని అడుగుతాడు. ప్రభువా, నీ పేరు మీద మేము కూడుకున్నామంటే నా పేరు మీద కూడుకున్నారు, కానీ బబులోన్లో ఎలా పిండి వంటలు, కొట్లాట్లు, చెత్త చెదారాలు గొడవలు ఎట్టుకున్నారో ఈ 40 రోజుల పేర్లు చెప్పుకుని కూడా అసలు విషయాన్ని గాలి కుదిలేసి మళ్ళీ మీరు గొడవలు ఎట్టుకున్నారు అంటే ఇది బబులోను సంస్కృతే అని తిడతాడు ఆయన. ఈ 40 రోజులు ఏం చేయమంటారంటే మంచిగా బైబిల్ చదవండి, సిలువ ధ్యానాలు, చక్కగా ఉపవాసం పాటించండి, అదిస్తావు ఇదిస్తావని కాకుండా ప్రభువా మా కొరకు ప్రాణం ఇచ్చావు, నీకు మా జీవితాన్ని ఇస్తున్నావు, పశ్చాత్తాపడుతున్నామని ఆ 40 రోజులు ఆయన దగ్గర గోజాడండి, ఏడవండి. ఆ పునరుద్ధానం జరిగిన తర్వాత దేవా మరొక మాకు జీవితం ఇస్తామనడానికి ప్రథమ ఫలంగా నువ్వు లేచావని చెప్పి ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుని మరణం వచ్చినా, రోగం వచ్చినా, విషయం ఏది అయిపోయినా, శ్రమలు వచ్చి మీద మనకు పడిపోయాను, ఇదిగో మళ్ళీ ఒక జీవితం ఉందని ఈస్టర్ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంత హెల్దీగా ఉంటుందండి. అవి ఏమైనా జ్ఞాపకం చేసుకున్నా మూలాలన్నీ గాలికి వదిలేస్తాం, వచ్చి ఆచారంగా పాటిస్తున్నాం.
పాటించినప్పుడు మనకు అనుకూలంగా ఏదైనా జరగకపోతే గొడవలు పెట్టుకుంటున్నాం. ఇక్కడ చెప్పండి, లెంట్ మంద కాకపోయినా ఆ టైం అలవాటైంది కనుక ఆ టయాన్ని మంచిగా ఉపయోగించండి, అర్థవంతంగా వాడుకోండి. ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ రోజు వాళ్ళు గోని బట్టలు జలుకుని బూడిద జలుకునేవారట. మనం గోని బట్టలు అవి కట్టుకోకూడదు, బూడిద జల్లకూడదు. ఇప్పుడు మనం చింపుకోవాల్సింది మన హృదయాన్ని చింపుకోండి, గుండెలు బాదుకోండి, ప్రభు పాదాల మీద పడుకోండి. ప్రభువా మమ్మల్ని క్షమించు, గతించిన ఏడాది అయిపోయింది, మళ్ళీ ఇంకో ఏడాది లెంట డేస్ వచ్చింది. అప్పుడు మాటించాం, మారలేకపోయాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాం, మాటిస్తున్నాం ప్రభువా, ఇప్పుడైనా మేము మారతామని మాట ఇవ్వండి. మీ ఆకలి దప్పులు ఆయనకు నచ్చుతాయి, మీ ఉపవాసాలు ఆయనకు నచ్చుతాయి, మీ పాటలు ఆయనకు నచ్చుతాయి, మీ వర్తమానాలు, మీ సిలువ ధ్యానాలు ఆయనకు నచ్చుతాయి. ఇవేమీ చేయకుండా ఆచారంగా చేస్తే అది ప్రభు యొక్క ఆచారం కాదు, అది ఖచ్చితంగా చెప్పండి తమ్మూజు కూడా ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇది అర్థమైతే దేవునికి మహిమ కలుగును గాక, అర్థం కాకపోయినా దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నేను చెప్పాల్సిన బాధ్యత మీకు చెప్పాను. మేము పిండి వంటలు, గారెలు, పొంగడాలనుకుంటే ఇంక మీ ఇష్టం. దేవుడే మిమ్మల్ని గుణపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు మొదటి వర్తమానంలో, రెండో వర్తమానంలో విన్నారు తండ్రి. సమయాభావం మాకున్న, వాతావరణం తండ్రి ప్రతికూలంగా ఉన్న తండ్రి, అనుకూలమైన పరిస్థితులు మాకు ఏర్పాటు చేసి తండ్రి, వినగలిగే ఓపికను, చెప్పగలిగే జ్ఞానం నాకు అనుగ్రహించిన స్తుతులు, స్తోత్రం. క్రైస్తవులు అంటే తండ్రి జ్ఞానం ఎరిగిన వారు. సంఘము జ్ఞానానికి మూలమై ఉండాలి తండ్రి. మేము ఏం చేస్తున్నాం మాకు తెలియాలి, మేము ఏం పాడుతున్నాం మాకు తెలియాలి, మేము ఏం వింటున్నామో కూడా మాకు తెలియాలి తండ్రి. ఇది పరీక్షించుకుని నడిచిన వారే ధన్యులు అన్నావు తండ్రి. బెరయా సంఘం అది చేసింది కనుక మీరు మెచ్చుకున్నారు తండ్రి. తండ్రి లోదరన్ లాంటి వారు ఇలాంటి విషయాలకి ఫైట్ చేశారు, నిలబడ్డారు తండ్రి. ఇది మంద కాదు, ఈ మూలాలు మనం పాటించకూడదని చెప్పి తండ్రి రిఫర్మేషన్ తీసుకొచ్చారు. మూలాలు తండ్రి, సిలువ ధ్యానాలు తండ్రి అంగీకరించారు తండ్రి. ఈ చరిత్ర మేము చదువుతున్నప్పుడు తండ్రి సంఘంలోకి వచ్చేసాయి, కానీ ఇప్పుడు తీయలేము. కానీ ఉన్న దానిలో తండ్రి, ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం తండ్రి, ఆ యుక్తిని తండ్రి నేర్పించండి. విన్న వర్తమానాన్ని ఎవరు అపార్థం చేసుకోక దీవెనకరంగా మారుస్తారని కోరుతూ, ఈ నిజాలు అంగీకరించి తండ్రి అర్థవంతంగా మీ ఎదురు నడవడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుతున్నా. ముందు మాట్లాడిన అన్నయ్యని, నిన్న మాట్లాడిన సత్య గారిని తండ్రి, మమ్ములను తండ్రి, మా జత పని వారిని అందరినీ తండ్రి ఇంకనూ తండ్రి సత్యం చెప్పడానికి వాడుకోండి తండ్రి. ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్క వ్యక్తిని తండ్రి మరింత దీవించండి, కాపాడండి. కూడి వచ్చిన ప్రతి కుటుంబానికి వారికి ఏ అవసరతలు, ఏ కన్నీళ్ళు, ఏ ఇబ్బందులు ఉన్నావో తెలియదు తండ్రి, వాటిని జయించే శక్తిని వారికి అనుగ్రహించండి. సంగీతకారులను, గాయకులను అందరినీ తండ్రి వారి వారి వ్యక్తిగత పరిచర్య జీవితాల్లో తండ్రి వారి కుటుంబాలని వారిని కాచి కాపాడతారని కోరుతూ, మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసిన వారిని కూడా క్షమిస్తారని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.